ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. గోపీమోహన్ గారు ఒక రైటర్గా ఉన్నారు అంటే సో వరుస హిట్లు అనేది కూడా వచ్చేసింది. మ్యాక్సిమం సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అయితే 2-3 రోజులు పార్టీ చేసుకునే వాళ్ళం, ఇంకంతే. ఇంకా అది అయిపోగానే విశ్వం మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో మాకు ఈసారి బాగా ధైర్యం వచ్చింది, ఇంకా ఫుల్ లెంత్ కామెడీ చేస్తే నెక్స్ట్ సినిమా ఇంకా మరింత. ఎందుకు ఫుల్ లెంత్ కామెడీ అని అనుకుంటున్నారు? యాక్చువల్గా డీ రెడీ ఈ టైంలో ఫుల్ లెంత్ కామెడీలో స్టోరీ అనుకోవడం డిఫరెంట్, దాన్ని స్క్రీన్కి తగ్గట్టు ప్రజెంట్ చేయడం, ఒక స్క్రీన్ ప్లే రెడీ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. కింగ్లో కొద్దిగా అది ఎక్కువైనాయేమో అనిపించింది. అంటే జయసూర్య క్యారెక్టర్ ఎవరి దగ్గర నుంచి అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఏంటి? కాంటెంపరీగా మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది రియాలిటీలో జరిగితే దాన్ని సినిమాలో చూస్తాం, కానీ సినిమాల్లో జరిగింది రియాలిటీలో ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు అనుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఆ ట్రైన్ ఎపిసోడ్ అయితే నేను సుమారు 4-5 సార్లు స్పెషల్గా నేను శ్రీనివేట్ల గారిని అడిగాను. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవి రాయగలం. మీరు క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్కి 100కి 200% న్యాయం చేసిన ఆర్టిస్టులు ఎవరన్నా మీకు అనిపించిన వాళ్ళు ఎవరన్నా? లేదు, అంటే ఒకళ్ళ గురించి అలా అనకూడదు కానండి. అంటే డీ సినిమా టైంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేది కూడా ఎదురయ్యాయి, బాగా ఎదురైంది. సక్సెస్ అనేది కూడా ఎవరికీ లేదు. ఆ మూవీతో ఒక్కసారిగా అందరు సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. నచ్చింది, ఆ క్యారెక్టర్లు ఎంజాయ్ చేశారు. మేము అక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అంటుండేవారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక స్టార్ స్క్రీన్ ప్లే రైటర్ని కూడా మనం తీసుకొచ్చాము. ఆయన ఎవరో కాదు, మరి దూకుడు, బాద్షా, వెంకీ ఇలాంటి మూవీస్కి రైటర్గా వర్క్ చేసిన గోపీమోహన్ గారు. మరి గోపీమోహన్ గారితో మాట్లాడదాం. మరి ఆ టైంలో చేసిన మూవీస్ కానీ ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న మూవీస్ అన్ని, ఆయన జర్నీ మొత్తం ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ సార్, నమస్తే. అలాగే, ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. రీసెంట్గా రిలీజ్ అయిన విశ్వం మూవీ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సక్సెస్ బాగా ఎంజాయ్ చేసామండి. అన్నీ విజయవాడ వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము, తిరుపతి వెళ్ళాము, అన్ని థియేటర్స్ తిరిగి వచ్చి ఆడియన్స్లో కూర్చొని సినిమా చూసాం. తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో బ్రహ్మరాంబ థియేటర్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ వెళ్ళాం. ఓకే, చాలా భోషాన్ లాంటి థియేటర్. అక్కడ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారండి సినిమా, పర్టికులర్గా కామెడీ. సో మాకు ఈసారి బాగా ధైర్యం వచ్చింది, ఇంకా ఫుల్ లెంత్ కామెడీ చేస్తే నెక్స్ట్ సినిమా ఇంకా మరింత ఎనర్జీతో చేద్దామని. ఇప్పుడు ఆల్రెడీ ఒక లైన్ ఏదో సీను గారు మేము సెటప్ చేసుకున్నాం. ఆల్రెడీ నెక్స్ట్ దానికి అంటే కొత్త రైటర్ ఇంకొక ఆయన ఇస్తున్నారు. సో అది చాలా కొత్తగా ఉంటుంది. ఫుల్ లెంత్ కామెడీతో ఈసారి ఇంకా కడుపుబ్బా నవ్వించబోతున్నారు. ఫుల్ లెంత్, ఇంకా వేరే కామెడీ తప్ప వేరేదేం అనుకోవట్లేదు. ఇంకా అంటే ఎందుకు ఫుల్ లెంత్ కామెడీ అని అనుకుంటున్నారు? అంటే ప్రేక్షకుల పంతా మారిపోయిందనా? అలా ఏం లేదండి. మేము యాక్చువల్గా డీ రెడీ ఈ టైంలో ఫుల్ లెంత్ కామెడీలే చేసాం కదా. ఆ తర్వాత దూకుడు దగ్గర నుండి కొంచెం యాక్షన్ మిక్సప్ చేస్తూ, హీరో ఇమేజ్లు మిక్సప్ చేస్తూ అలా చేసాం. మళ్ళీ ఎందుకో ఒక ఇప్పుడున్న ఆడియన్స్కి ఫుల్ లెంత్ కామెడీ చూడాలనే మూడ్లో ఉన్నారనే ఫీలింగ్ వల్ల సో మేము కూడా అలాంటిది ఒకటి అటెంప్ట్ ఫుల్గా చేయాలని చాలా రోజులు అనుకుంటున్నాం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా దొరికింది, చేద్దామని. ఇండస్ట్రీలో గత 20 సంవత్సరాలుగా ఒక స్టార్ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా అయితే కొనసాగుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? అదేం లేదండి, అంటే స్టార్స్తో చేసినప్పుడు స్టార్ స్క్రీన్ ప్లే రైటర్, స్టార్స్ స్టార్స్తో చేయకపోయినా నేనైతే నా ఎఫర్ట్స్ అన్నిటిలోనూ పెట్టాలనండి. నేను పెద్ద డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు వాళ్ళకి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలని అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే నేను ఆ స్టార్ గ్రూవ్లోకి వెళ్ళిపోతే ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయండి. స్టార్స్కి వాళ్ళ ఇమేజ్లు బట్టి కొన్ని మారుతుంది. ఏదో ఒక సినిమా వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక్కడున్నప్పుడు ఒక స్టైల్ ఉంటుంది మహేష్ బాబుకి, పోకరు ఉన్నప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, దూకుడు ఉన్నప్పుడు ఒక స్టైల్ ఉంటుంది. సో ఎవ్రీ 3-4 ఇయర్స్కి వాళ్ళ ఇమేజ్ అవన్నీ మారుతూ ఉంటాయి. సో మేమేమనుకుంటామంటే స్క్రిప్ట్ బలంగా వెళ్దామని. అంటే ఒకప్పుడు క్యారెక్టర్స్ మీరు చూస్తే అన్ని అలా బలంగా పెట్టుకుని వెళ్దాం అనేది ఉండేదండి మాకు. టైట్గా అంటే జనాలు ఎక్కడ డీవియేట్ అవ్వకూడదు. ప్రతి 5 నిమిషాలకు ఒక మంచి క్యారెక్టర్ ఎంటర్ అవుతూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ
వెళ్ళాలి అనుకున్నాను. దాని తగ్గ కథ రాయటం అనేది చాలా కష్టమైన తీరండి. నేను దాదాపు ఒక్కొక్క దాంట్లో 30-40 క్యారెక్టర్లు ఉండేవి ఒకప్పుడు. మాకేంటంటే ఈయన ఒక స్క్రిప్ట్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్కి వెళ్తుంటే మళ్ళీ దాంట్లో కొన్ని మళ్ళీ క్యారెక్టర్లు క్రియేట్ చేయాలి, ఈసారి ఏం చేయాలి, ఈ ఛాలెంజ్ ఎక్కువగా ఉండదండి. అది అసలు మేము ఎలా పనిచేసాము 10-15 ఏళ్ళు ఇన్ని క్యారెక్టర్లు రాస్తూ అనేది. ఇప్పుడు మళ్ళీ దుమ్ధాంలో కూడా అలాగే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ అండి, దాదాపు 25 దాకా ఉంటాయి. టువర్డ్స్ ఇంటర్వెల్ బిఫోర్ నుండి ఎంటర్ అవుతాయి, ఇక అక్కడ నుండి క్లైమాక్స్ వరకు మొత్తం అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని డీల్ చేస్తూ చేసాము. ఒక స్టోరీ అనుకోవడం డిఫరెంట్, కానీ దాన్ని స్క్రీన్కి తగ్గట్టు ప్రెజెంట్ చేయడం, ఒక స్క్రీన్ ప్లే రెడీ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. అంటే ఆ క్యారెక్టర్స్ని సెట్ చేసుకోవడం కానీ, సో ఎక్కడ లో అవుతుంది, ఎక్కడ హై లేపాలని చెప్పేసి అన్నీ ఉంటుంది కదా సార్. ఇలా ఎక్కువ మంది క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఫస్ట్లో రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ కన్ఫ్యూజన్ అయిపోయినది అట్లా ఏమన్నా? 1-2 ఉంటాయండి అలాగా. అంటే కింగ్లో కొద్దిగా అది ఎక్కువైనాయేమో అనిపించింది. అంటే అంతమందిని మరీ పెట్టి అంటే కొంచెం కథ డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు. అయితే వాళ్ళు రన్ చేస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనేది, అంటే ఆ క్యారెక్టర్లు పండుతూ కథ కూడా ఫ్లో ఎక్కడ డివేట్ అవ్వకూడదు, ట్రాక్ లాగా వెళ్ళకూడదు. కథలోని విత్ ఇన్ ది స్టోరీలోనే స్టోరీ కనెక్ట్ అవుతూ వెళ్తుంటేనే జనం ఎంజాయ్ చేస్తుంటారు. రెడీలో అది ఎక్కువ జరిగింది సెకండ్ హాఫ్లో. తర్వాత దూకుల్లో కూడా అది బాగా వర్కౌట్ అయింది. కింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కింగ్లో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్పెషలైజేషన్ అనేది కూడా ఇచ్చారు. జయప్రకాష్ గారు కానీ, అండ్ శ్రీహరి గారికి అయితే పర్టికులర్గా పెయింటింగ్ క్యారెక్టర్ కానీ, ఇంకొకటి జయసూర్య క్యారెక్టర్. సార్ ఈ జయసూర్య క్యారెక్టర్ ఎవరి దగ్గర నుంచి, అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లేదండి, యాక్చువల్గా అయితే చాలా మంది అంటూ ఉంటారు, కానీ ముందు మేము అసలు కాంట్రవర్సీలకి దూరం అసలు ఫస్ట్. కాకపోతే కాంటెంపరీగా మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది కంపల్సరీగా పెడతాం కదా. ఇప్పుడు మనం రైటర్సే అనుకోండి, రైటర్స్ ఎలా ఉంటారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక కళ్ళజోడు ఉండో లేకపోతే అలాంటి టోనే ఒక డైరెక్టర్ అంటే ఎలా ఉంటాడు, క్యాప్ పెట్టుకుంటాడు, ఆ స్టైల్లోనే మ్యూజిక్ డైరెక్టర్లకి ఒక ఆర్యం కావాలి కాబట్టి అప్పుడు కాంటెంపరీగా ఉన్న వాళ్ళని కొంచెం ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్, అలాగే వాళ్ళు అప్పుడు షోస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ షోస్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగా అడ్డుపడతా ఉంటారు, అట్లనే దృష్టిలో పెట్టుకుని చేసాము. చక్రి గారిని అట్లేమన్నా? అలా ఏం లేదండి. చక్రి గారితో మేము దేనికైనా రెడీ అవన్నీ చేసాం, అలా ఏం లేదు. అది ఎందుకు అలా వచ్చింది పబ్లిసిటీ. అప్పుడు ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేదు కదండి, ఉన్న దాంట్లోనే దాన్నే ఎక్కువ ట్రోల్ చేసినట్టుగా అనిపించింది, బట్ నిజం కాదు. మేము ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అసలు ఇప్పుడు. కాకపోతే అదే ఆ హ్యాట్ పెట్టడం ఏదో అట్లా దాంట్లో ఏదో వచ్చింది. కానీ ఏంటంటే అది షోస్లలో ఇప్పుడు దాన్ని ఒక యూనిక్గా చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ రియాలిటీలో జరిగితే దాన్ని సినిమాలో చూస్తాం, కానీ సినిమాలో జరిగింది రియాలిటీలో ఇప్పుడు చూస్తున్నాం. ఆ క్రియేషన్ అంతా మీదే సార్. అదేనండి, ఇప్పుడు అప్పుడేమో మేము అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి రాసింది, దాన్ని మనం కొంచెం క్రియేట్ చేసి రాసింది ఉంటుంది కదా. ఇప్పుడు అనుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అలాగే బిహేవ్ చేస్తుంటే దాన్ని మళ్ళీ కింద మీమ్స్ లాగా పెడుతుంది చూస్తున్నాను నేను నెట్లో. అదే సీన్ గారు ఆ టైమింగ్ని బ్రహ్మాండంగా పండించారండి, ఎంటైర్ క్రియేటివ్ పోస్ట్. అంటే నేను ఫస్ట్ కింగ్కి కథ కంటే ముందు ఈ ఎపిసోడ్ చెప్పానండి, అంటే ఈ క్యారెక్టరైజేషన్ తోటి మొత్తం చెప్పాను. దాన్ని నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే సీను గారితో ఏదైనా చేసిన తర్వాత ఆయన దాన్ని ఎలా తీస్తారని నేను ఒక ప్రేక్షకుల్లాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మనం చెప్పాం సరే, తర్వాత నేను కానీ కోనా గారు కానీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని ఎలా తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఆయన దాని ఫ్లేవర్ ఒకటి తీసుకొస్తాడు ఆయన. సో దానికోసం వెయిట్ చేస్తాను, చూసేవాళ్ళం. అలాగే ఆయనది ఒక యూనిక్ టైమింగ్ అండి కామెడీలో. మాకు బాగా సింక్ ఏంటంటే మేము అనుకున్న దాన్ని మేము ఎప్పుడు కూడా ఈయన ఇంకోలాగా తీశాడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలే, బెటర్ చేశారు తప్ప. సో అందుకే ఆయనతో మాకు జర్నీ అంత బాగా సింక్ అయింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, నువ్వు నేను సినిమాకి మీరు ఒక ఏడీగా వర్క్ చేశారు. ఆ జర్నీ అనేది ఎలా మొదలైంది సార్ ఇది తేజ గారితో? అంటే యాక్చువల్గా నేను అప్పటికి ఒక బి గోపాల్ గారి దగ్గర, ఎన్ శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే. సో అప్పుడు కొత్త వరవడిలో చిత్రం అనే సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాకి కూడా నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా, అది 35 రోజులు షూటింగ్ అయితే 35 రోజులు వెళ్ళాను. అంటే ఆయన ఏడీగా వచ్చేసేయమని అడిగారు నన్ను.
మాది ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వాలి బి గోపాల్ గారిది. వాళ్ళు న్యూజిలాండ్కి వెళ్ళారు షూటింగ్ చేయడానికి. వాళ్ళు వెళ్ళొచ్చే లోపల ఈ సినిమా ఫినిష్ చేశారు ఆయన. అప్పుడు అంటే ఇక్కడేమో ఒక్కొక్క షాట్ తీయడానికి చాలా టైం పడుతుంది, పెద్ద సినిమా అప్పుడు. సో ఇది చిన్న సినిమాలో చాలా భలే కంఫర్టబుల్గా తీస్తున్నారు, నేర్చుకుంటానికి ఫాస్ట్గా నేర్చుకుంటానికి అవకాశం ఉంది అని చెప్పి అలా నువ్వు నేనుకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆయన ఉన్నారు. మాటల్లో కథలు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు నువ్వు రైటర్గా డిస్కషన్స్కి వచ్చేసి అని చెప్పారు. కరెక్ట్గా నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ దసరాకి, నువ్వు రేపు దసరా నుండి ఆఫీస్కి వచ్చేసి అన్నారు. అలా వెళ్ళి తేజ గారు అలా వెళ్ళి ఆయనతో ట్రావెల్ అయ్యాం. అక్కడ ఆడిషన్స్లో ఉండేవాడిని, మ్యూజిక్ సెట్టింగ్కి వెళ్ళేవాడిని ఆయనతో పాటు. అలా అన్ని శాఖల్లో ఆయనతో పాటు తిరుగుతూ అంటే అన్ని క్రాఫ్ట్స్ తెలుసుకుని ఒక డైరెక్టర్గా ఇంకా డైరెక్టర్ అవడానికి నేర్చుకోవడానికి ఇంకంతకంటే మంచిది ఉంది. పైగా తేజ గారు అంటే కెమెరామెన్ కింద నాకు చాలా ఇష్టం. ఆయన అంతకుముందు రామ్ గోపాలవరం గారు సినిమాలు చేసినప్పుడు. సో నేను ఈయన దగ్గర ఆ క్రాఫ్ట్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఆయన దగ్గర స్క్రీన్ ప్లేకి సంబంధించిన మెలకులే ఎక్కువ తెలుసుకున్నాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఏది ఎక్కడ చెప్పాలి, ఏది ఎక్కడ చెప్పకూడదు, దాని మీద ఎక్కువ డిస్కస్ చేసాము. తీసింది మళ్ళీ చూసుకుని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ 100 days ఆడింది. అది 100 days థియేటర్లకి ఏదో ఒక థియేటర్కి తిరుగుతూనే ఉన్నాం. నేను కంప్లీట్గా ఎంజాయ్ చేసిన మూవీస్లో నా క్యారియర్లో ఫస్ట్ నువ్వు తర్వాత నా మొదటి రైటింగ్ సినిమా సంతోషం, తర్వాత అన్ని హిట్లు అయినా రెడీ సినిమాని నేను అది మొత్తం అది ఆడుతున్న రోజులు థియేటర్లకు వెళ్ళడం, రెస్పాన్సులు చూడటం, ఎంజాయ్ చేయటం. తర్వాత మళ్ళీ దూకుడు ఆ టైంలో. ఆ తర్వాత లౌక్యం సినిమా. ఎందుకంటే లౌక్యం సినిమా అప్పుడు గోపీచంద్ మీద ఫస్ట్ టైం కామెడీ ట్రై చేస్తాను. అంతకుముందు లక్ష్యం పనిచేశాను నేను, కానీ కథ అన్నీ బాగున్నాయి. మా స్టైల్ తీసుకొచ్చా. అంటే శ్రీధర్ సీప అన్న కథ, అది కోనా గారు నేను పనిచేసాం. పక్కన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఓ పక్కన పెద్ద హీరోల సినిమా, రవితేజ సినిమా ఉంది, మహేష్ బాబు గారి సినిమా ఉంది, నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమా ఉంది. ఇంతమంది సినిమాల మధ్యలో పడుతుంది. సో అందుకని అందరం చాలా, నేను కోనా గారు, శ్రీధర్ సేపు అందరం దాన్ని చాలా జాగ్రత్తగా వర్క్ చేసి, శ్రీధర్ అయితే అసలు మొత్తం సినిమా జరుగుతున్నంత సేపు షూటింగ్ లొకేషన్లో కూడా ఉండేవాడు. ఉండే అది మొత్తానికి ఆ సినిమా ఫినిష్ చేసిన తర్వాత దాన్ని కూడా అలాగే ఎంజాయ్ చేసాం. అంటే థియేటర్స్ అన్నీ తిరిగి ఆల్మోస్ట్ 50 days వరకు. ఈ లౌక్య మూవీలో ఒక క్యారెక్టర్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు సిప్పి అండ్ చంద్రమోహన్ గారి పేరు పప్పి. అదే ఈ క్యారెక్టర్స్ వాళ్ళ పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఇద్దరు కొంచెం హైట్ కూడా సిమిలర్గా ఉంటారు. అవునా? ఓకే. యాక్చువల్గా చంద్రమోహన్ గారు చాలా కామెడీ సినిమాలు చేశారు. మీకంటే ఎర్లీ డేస్లో ఆయన నాకు తెలిసి 100 పైనే చేసుకుంటారు కామెడీ మూవీస్. అలాగే ఇక బ్రహ్మానందం గారి గురించి తెలిసిందే కదా. సో వాళ్ళిద్దరూ ఒకటే హైట్, బాగా మ్యాచ్ అయ్యి ఆయన కూడా ఎంజాయ్ చేశారు, చంద్రమోహన్ గారు కూడా. మాకు చంద్రమోహన్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాల్లో, డి సినిమాలో హీరో ఫాదర్, రెడీ సినిమాలో, సో అన్ని సినిమాల్లోనూ, మా దూకుల్లో అన్నిట్లో ఉన్నారు. అసలు ఆయనకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ అనేది కూడా మేము బిల్డ్ చేస్తాం. అంటే ఆయన ఏదో ఒక క్యారెక్టర్ అయితే కంపల్సరీగా ఆయన గురించి చెప్పాము. ఆయన లేనిలో తెలుస్తూ ఉంటుంది మాకు. విషయంలో ఆయన ఉంటే విషయంలో కూడా పెట్టిండేవారు సార్. లేరు కాబట్టి. సార్ మీకు అండ్ శ్రీను వైట్ల గారి అనుబంధం అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ అంతా ఎన్ని హిట్లు ఇచ్చారో అంతా బాగుంది. కాకపోతే మీరిద్దరి ఒక పరిచయం అనేది ఏ మూవీ నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్గా ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా నేను ఇండస్ట్రీకి వచ్చాను ఇంజనీరింగ్ చదువుతూ, ఇంకా హైదరాబాద్లో ఎవరో ఫ్రెండ్స్ని కలుస్తూ ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది అంటే ఫస్ట్ చూడటానికి వెళ్ళాను అనమాట షూటింగ్. ఇక్కడ రాజశేఖర్ హీరోగా, సాక్షి శివానంద్ హీరోయిన్గా ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. దాని డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. సో నేను క్రౌడ్లో నుంచుని ఆయన ఎలా తీస్తున్నాడు ఏంటనేది చూశాను అనమాట. చూసుకేసేపు 1 గంట జరిగింది, వెళ్ళిపోయారు ప్యాకప్ చేసుకుని. ఓహో షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని. అప్పుడు సీను గారిని ఫస్ట్ టైం చూడటం, నేను పరిచయం లేదు. తర్వాత సునీల్ వీళ్ళతో నేను రూమ్మేట్గా ఉన్న టైంలో ఇలాగా సీను వైట్లని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన సినిమా ఏదో స్టార్ట్ చేస్తున్నాడు, అదే జరుగుతుంది రాజశేఖర్ది, నాకు పరిచయం ఉందంటే నేను మొన్న షూటింగ్ ఏదో చూశాను అంటే అక్కడ పలానా అపార్ట్మెంట్లో ఉంటారంటే వెళ్ళాను. కానీ 2-3 సార్లు
అప్పుడు ఆయన ఎక్కడ బయట ఉండటం ఏదో జరిగింది. ఓకే. తర్వాత కొన్నాళ్ళకి మా ఆర్పి పట్నాయక్ తను మ్యూజిక్ చేశాడు నీకోసం అనే సినిమాకి. చేస్తే అక్కడికి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి ప్రివ్యూ తీసుకెళ్తే సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. నచ్చి ఆయన్ని చాలాసేపు చాలా బాగుంది సార్, చాలా మీ టేకింగ్ అంటే కొంచెం అనలైజ్గా మాట్లాడాను. మనతో ఆయన నచ్చి మనం కలుద్దాం అని ఆర్పి అన్నాడు. మంచి రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయండి, మీకు డిస్కషన్స్ కూడా ఉపయోగపడతాడు అంటే రేపు వచ్చేసేయండి మీరు ఇంటికి అన్నారు. అలా నేను ఆయన రెగ్యులర్ కలవటం జరిగింది. ఒక సబ్జెక్ట్ కూడా వేసాం నాగార్జున గారి కోసం, నెక్స్ట్ చెప్దాం అని వేసాం. అది కూడా చాలా బాగా వచ్చింది సబ్జెక్ట్ కూడా. ఆ రోజుల్లో అంటే నాకు ఎలా నచ్చిందంటే ఆయన అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత రీయూనియన్ మీద కాన్సెప్ట్, ఆ రోజుల్లోనే రీయూనియన్ మీద భలే కొత్తగా అనుకున్నాడు. అంటే ఇప్పుడు అనుకుంటాం ఓకే అనుకున్నారు, బాగుంది అంటే లైఫ్లో సెటిల్ అయిపోయి మళ్ళీ రీయూనియన్కి వచ్చి లవ్లో పట్టడం అనేది కాన్సెప్ట్ అనమాట. ఆ రోజుల్లో బాగుంటుంది అనుకుని మేము ఇద్దరం ఎగ్జైటింగ్గా చేసాం. అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. అది అంటే వర్కౌట్ అవ్వకపోవటం అంటే అది ఆ టైం తర్వాత ఇంకా కొన్నాళ్ళకి నాకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. నేను ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్తూ ఉన్నాను, ఆయన సినిమా డైరెక్షన్ కోసం తిరుగుతూ ఉన్నారు. అలా ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఆనందం సినిమా హిట్ టైంలో మళ్ళీ కలిసాం 1-2 సార్లు. అలా సొంతం అప్పుడు అలా కలుస్తూ ఉండేవాళ్ళం, కానీ పని చేద్దామనే టోన్లో అప్పుడు ఆయన వేరే టీములతో వెళ్తూ ఉన్నారు. సార్ ఇది సాక్షి శివానంద్ గారు అండ్ అలాగే మన రాజశేఖర్ గారు, సో వీళ్ళిద్దరు మూవీ ఆగిపోయింది. ఓకే. మెటీరియలైజ్ అయితే అవ్వలేదు. అంటే షూటింగ్ కొంత జరిగేదో ఆగిపోయింది. ఫస్ట్ సినిమా అయింది నీకోసమే. తర్వాత వెంకీ సినిమాకి ఒకరోజు మా కామన్ ఫ్రెండ్స్ 14 Mills వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు అప్పటికే ఒక ఆఫీస్ తీసుకుండేవాళ్ళు అనమాట. అక్కడికి ఆయన వస్తూ ఉండేవారు, నేను అక్కడికి వెళ్తూ ఉన్నాను. అక్కడికి కలుస్తూ ఒకరోజు వెంకీ కథ చెప్పారు. చెప్తే దీనికి నువ్వు కూడా పనిచేస్తే బాగుంటుందని అలాగా ఇక అక్కడ నుండి కంటిన్యూస్గా జర్నీ. అని ఆ మూవీలో ఉన్న సీన్స్ అయితే ఇప్పటికీ మీమ్స్లో ఎన్ని తిరుగుతుంటాయంటే, ఆ ట్రైన్ ఎపిసోడ్ అయితే నేను సుమారు 4-5 సార్లు స్పెషల్గా నేను శ్రీనివేట్ల గారిని అడిగాను ఆ సందర్భం ఎలా వచ్చింది అండ్ దానికి ఏమన్నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా? రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటేనే అవి రాయగలం అండి. అంటే ఇప్పుడు ఆయన ఎర్లీ ఏజ్లో మద్రాసు వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఊరు కాకినాడ నుండి చెన్నై వెళ్తున్నప్పుడల్లా ఆయనకి ట్రైన్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మేము ఇంజనీరింగ్ చదువుకుంటానికి ట్రైన్లోనే వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే సంవత్సరానికి 3 సార్లనే అటు ఇటు జర్నీ ఉండేది. ఇక్కడ నుండి 24 hours జర్నీ. అక్కడ నేను బెల్గాంలో చదువుకున్నాను. సో చదువుకున్నప్పుడు మరి ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ జర్నీ, అమ్మాయిలకి లైన్ వేసుకుంటాం, ఆ ఏజ్ అలా అప్పుడు. సో ఈ ఎక్స్పీరియన్స్లన్నీ ఆయన ఈ తర్వాత కోనా గారి అందరం మిక్స్డ్గా ట్రైన్ ట్రాక్ చేసామండి. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సెట్కి వెళ్ళిన తర్వాత అంటే ఆ రోజుల్లో ఏంటంటే బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళాలి అనే రూల్ పక్కన పెట్టి ఇంప్రొవైజేషన్ ఎక్కువ చేస్తుండేవారు సినిమా. ఓకే. అంటే ఐడియా అంతా పక్కగా పెట్టుకుంటారు, మేము అనుకున్న ఐడియాలు అన్నీ ఉంటాయి యాస్టీస్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలాగ్ ఇంప్రొవైజేషన్స్ అల్లి అంటే దానివల్ల ఏంటంటే టైమింగ్ చాలా న్యాచురల్గా ఉండేది, బుక్కిష్గా ఉండేది కాదు. ఓకే. ఆయన రవితేజ్ గారు నువ్వు ఎలా చేస్తావు, లేకపోతే ఏవిఎస్ గారు మీరు ఇలా ఈ టైమింగ్లో రండి, నువ్వు అలా 4 పెట్టండి, ఆ పెర్ఫార్మెన్స్లు చేయించుకుంటాం అనేది ఆయన చాలా బాగా చేయించుకున్నారు. అలాగే ఇలకత్ మఫ్లియా అనేది అక్కడ ఇంప్రొవైజ్ అయిందండి. ఆయన వేణుమాధవ్ గారిని ఏదో తబలా పెట్టుకుని వాయిస్తుంటే ఏంటిది గమ్మత్తుగా ఉందండి, అసలు టీసీకి అక్కడ తబలా ఎందుకున్న లాజిక్ పక్కన పెట్టేస్తే అది ఆ ఎపిసోడ్ని అలా బాగుందని చెప్పి అది అది భయంకరంగా పడింది చాలా. సో అలా అంటే సినిమా ఈజ్ ఏ కొలాబరేటివ్ వర్క్ అండి. ఆర్టిస్టుల దగ్గర నుండి తీసుకుంటారు, అలాగే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళ తెలివితేటలు ఉంటాయి, తర్వాత రైటర్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఎడిటింగ్లో టైమింగ్ సెట్ చేసుకుంటాం, కొన్ని ఇంప్రొవైజేషన్ డబ్బింగ్లో యాడ్ చేస్తాం. మీరు ఆ టైమింగ్ అంతా డైలాగులు అక్కడ ఏదో ఫ్లోలో చెప్పేసిన మళ్ళీ దాన్ని ఇక్కడికి వచ్చి దాన్ని సెట్ చేసి ప్రాపర్గా ఆయన అలాంటివి ఎక్కువ చేశారు శ్రీను గారు దాంట్లో. అందుకనే అల్లరి కనపడుతూ ఉంటుంది మీకు సినిమా అంతా. మేము ఒక 60-70% మనం రాస్తే దాన్ని మళ్ళీ అక్కడ అల్లరి ఇంప్రొవైజేషన్స్ అవన్నీ యాడ్ అయ్యి
ఆ బ్యూటీ వచ్చిందండి. అందుకే అంత న్యాచురల్గా వచ్చేసి. న్యాచురల్గా ఉంది. ఒకప్పుడు మీరు అంటే గోపీమోహన్ గారు ఒక రైటర్గా ఉన్నారు అంటే సో వరుస హిట్లు అనేది కూడా వచ్చేసింది. సో దాన్ని అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు మీరు? అసలు యాక్చువల్గా చెప్పాలంటేనండి సినిమా ఆఫ్టర్ సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. మ్యాక్సిమం సినిమా అయిపోయింది, రిలీజ్ అయిపోయింది, అయితే 2-3 రోజులు పార్టీ చేసుకునేవాళ్ళం, ఇంకంతే. ఇంకా అది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సినిమా కథ. ఈ రోజు కూడా పరిస్థితి ఏంటంటే మీ దగ్గరకు వచ్చే ముందు సీన్ గారు ఆ లైన్ గురించి కొంచెం ఆలోచించండి, దాని గురించి థింక్ చేయండి, ఇంకా అయిపోయింది. ఒక 1 or 2 weeks ఆ సినిమాకి సంబంధించింది ఏదో చూస్తాము, ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వాళ్ళ. అంటే రిజల్ట్ గురించి నేను ఎప్పుడు పెద్ద వర్రీ అవునండి. అంటే మనం మనసు పెట్టి చేసామా లేదా, చేసిన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్స్ కరెక్ట్గా వస్తున్నాయా, మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గరే అవన్నీ పండుతున్నాయా లేవా, ఆ క్యారెక్టర్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతమంది నవ్వుతున్నారా లేదా, ఇవి మాత్రం చెక్ చేసుకుంటాం. అంటే ఇది మనం అంత అనుకున్నాం పండలేదేంటి అనేది ఎప్పుడైనా చూస్తే ఈ స్టైల్ ఆఫ్ అటెంప్ట్ చేయొద్దు, ఈ స్టైల్ ఆఫ్ వెళ్ళొద్దు, అలా కూడా ఉన్నాయి 1-2 సార్లు. అంటే థియేటర్కి వెళ్తేనే కానీ మనకు తెలియదు. అందుకేనేమో సార్ మీరైతే ప్రతి మూవీకి ప్రతిసారి థియేటర్స్కి వెళ్ళి జనాల రియాక్షన్ అనేది కూడా తెలుసు. అసలు బ్రహ్మరాంబాకి వెళ్ళినప్పుడు మొన్న కూర్చొని అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని కూడా కొన్నిటికి నవ్వులు వస్తూ ఉంటాయి. ఓహో ఇట్లా దీనికి కూడా ఎంజాయ్ చేస్తున్నారా. సో కొన్ని పండనప్పుడు మనం ఎక్కువ ఫీల్ అయ్యాం, ఇది అంత పంచి రాలేదేంటి అనేటప్పుడు ఈ స్టైల్ వెళ్ళొద్దులే అనేది అది మాకు తెలుస్తుంది టెక్నికల్గా. ఇంకా మేమేమనుకున్నాం అది ఎంతవరకు పండింది అనేది. మీరు రాస్తున్న కథలలో మీరు క్రియేట్ చేసిన కొన్ని క్యారెక్టర్స్, సో ఆ క్యారెక్టర్స్కి 100కి 200% న్యాయం చేసిన ఆర్టిస్టులు ఎవరన్నా మీకు అనిపించిన వాళ్ళు ఎవరన్నా? లేదు, అంటే ఒకళ్ళ గురించి అలా అనకూడదు కానండి. ఎంఎస్ నారాయణ గారు మేము క్యారెక్టర్ అనుకున్న తర్వాత ఆయన దాన్ని ఇంప్రొవైజేషన్లో కూడా చాలా బాగా చేశారు. అలాగే బ్రహ్మానందం గారు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు కానివ్వండి, అది డీలో, తర్వాత ఈవెన్ వెంకీలో గజాల క్యారెక్టర్, తర్వాత రెడీలో మెక్డోవల్ మూర్తి, కింగ్లో జయసూర్య. ఇప్పుడు ఆయన అన్నీ పండించారు. అలాగే జయప్రకాష్ రెడ్డి మేము ఎలా ఆలోచించాం, వాళ్ళ బలాన్ని బట్టి రాసేవాళ్ళం, దానికి తగ్గట్టుగా ఆయన కూడా అలాగే చేయించేవారు ఇంప్రొవైజేషన్ అంతా. జయప్రకాష్ రెడ్డి గారిది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్, అలాగే జూనియర్ భరత్ది ఎంటైర్లీ డిఫరెంట్ టైమింగ్. తింది కొంచెం తమిళ్ స్లాంగ్తో ఉంటుంది. భరత్ జూనియర్ భరత్ నాకు ఆ కోకే కావాలి అని వెంకీలో అంటాడు. తర్వాత డీలో కూడా మణిరత్నం క్యారెక్టర్. సో అలా ఎవరి బలాలను బట్టి వాళ్ళు, ఈవెన్ లేడీ ఆర్టిస్టులకు కూడా సురేఖవాణి గారికి రెడీలో, అలాగే ప్రగతి గారికి దూకుడులోను, మొన్న విశ్వంలో, బాద్షాలో. సో అలా ఆర్టిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ బలం ఏంటి, వాళ్ళలో హ్యూమర్ ఉందా లేదా, వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళ టైమింగ్, వాళ్ళ స్లాంగ్, వీటన్నిటిని బట్టి మేము ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే. అంటే డీ సినిమా టైంలో కూడా కొన్ని ఇబ్బందులు అనేది కూడా ఎదురయ్యాయి. బాగా ఎదురైనాయి. ఏమి ఇబ్బంది సార్? అంటే ఇబ్బందులు అంటే ఏముందండి, సినిమా ఫస్ట్ ఆగిపోయింది సగం సినిమా. ప్రొడ్యూసర్ సినిమా ఫెయిల్ అయింది దాని ముందు. తర్వాత హీరో సినిమాలో 1-2 ఆడలేదు. తర్వాత డైరెక్టర్ గారిది అందరవాడు డిసప్పాయింట్ అయింది కొంచెం. సో ఈ టైప్లో ఉండగా అక్కడ ఒక జెనీలియాకి ఎక్కువ సక్సెస్ లేవు అప్పుడు. ఓన్లీ అప్పుడు ఉన్నదే శ్రీహరి గారికి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమా. తర్వాత నెమ్మదిగా సీను గారు కొంచెం దాన్ని కంప్లీట్ చేశారు. ఆయనకు అప్పుడు వేరే ఎక్కడ నుండి డబ్బు వచ్చింది, దాంతో మిగతా షూటింగ్ ఫినిష్ చేశారు. ఇంకా ముందు కాపీ చూసుకున్నాం, సినిమా చూసి. ఆయనకు అది ఇష్టం అనమాట, సినిమా పూర్తి చేసి చూసుకోవాలి, ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసాం అని చెప్పి. చేసిన తర్వాత నిజంగా నేను ప్రివ్యూలు నేను ఒక 100 ప్రివ్యూలు వేసినా 100 ప్రివ్యూలకి వెళ్తా ఉండేవాడిని. ఏది వెళ్ళి చూస్తే ఎవరన్నా కొంటారేమో అనేది. అందరూ బాగుందని ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అలా చాలామంది హెల్ప్ చేసి దాన్ని ఓవరాల్గా దాన్ని బయటపడేశారు. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది చాలా పెద్ద మా అందరికీ బ్రేక్ అయింది. అప్పుడే మీరు అన్నారు కదా ఏంటంటే సక్సెస్ అనేది కూడా ఎవరికి లేదు, ఆ మూవీతో ఒక్కసారిగా అందరు సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. అది అంటే ఎవరికాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఇది ఉండేదండి. అది మన టాలెంట్ బయటకు రావాలి అనే ఇది ఉండేది. అది అలా అందరం అంటే మేము చాలా కాన్ఫిడెంట్ ఉండేవాళ్ళం జనాలకు నచ్చుతుందని.
అది అంత నిజంగా రిలీజ్ అయిన తర్వాత అంత బాగా నచ్చింది జనాలకి. నచ్చింది, ఆ క్యారెక్టర్లు ఎంజాయ్ చేశారు. మేము అక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు అంటుండే. అది బాగా ఎంజాయ్ చేసాం. ఏంటంటే సరదాగా మనం ఇంట్లలో ఎలా మాట్లాడుకుంటామో కొంతమంది ఫ్రెండ్స్ మధ్యలో ఉండేది అవే తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్రూవైజ్ చేసేసి వదిలేశారు. అవును, ఇప్పుడు వాడుడు పదంగా అయిపోయింది అందరికి. ఇప్పుడు నెక్స్ట్ చేసే దాంట్లో కూడా అలా చేయాలండి. ఓకే, ఇప్పుడు అంటే క్యాజువల్గా క్యారెక్టర్స్ కూడా న్యాచురల్గా ఉండేటట్టుగా, అంటే సినిమాటిక్నెస్ని కొంచెం తగ్గిద్దాం, ఆ ఫ్లేవర్ లేకుండా. ఇప్పుడు అవి ఇష్టపడుతున్నారు కదా, అంటే అంతకు ముందు చేసిన వాటికి ఇప్పుడు దాకా మీమ్స్లా రన్ అవటానికి కారణం అదేనండి. ఆ న్యాచురల్గా ఉండటం వల్లే వాళ్ళకి ఆ డ్రెస్సింగ్ల దగ్గర నుండి అన్నీ చాలా న్యాచురల్. మనం రోజు ఇలాంటి క్యారెక్టర్ని చూస్తాం అనేది ఉంటుందండి. మనం ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు జనరల్గా చూస్తాం గజాల క్యారెక్టర్స్, వాళ్ళు అనవసరంగా ఏదో కామెంట్లు చేయటం ఇలాంటివన్నీ. సో అవే పండినాయండి బాగా. ఇప్పుడు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు. కానీ వండర్ఫుల్ క్యారెక్టర్స్ మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టుకుంటూ ఉంటే ఎన్నో ఉన్నాయి. అవునండి. ఇలా క్రియేట్ చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే దేనికి ఇస్తారు? అలా ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే, అంటే అన్నీ నచ్చుతాయి కదండి, అలా ఒకటి రెండింటికి ఇవ్వలేం. కానీ లాస్ట్ మినిట్లో యాడ్ చేసిన క్యారెక్టర్స్ అండి ఇవి. అంటే సినిమా స్క్రిప్ట్ కూడా అయిపోయిన తర్వాత ఏదో వెళ్తుంది ఈ సినిమాకి అని దుబాయ్ సీన్లో 5 స్టార్ సల్మాన్ రాజ్ క్యారెక్టర్ యాడ్ చేసాం. ఓకే, అది లాస్ట్ మినిట్లో యాడ్ చేసారా? అంటే సినిమా కూడా షూటింగ్ ఆల్మోస్ట్ ఇంకొక వారం 10 రోజులే ఉంది. ఎడిటింగ్ రెస్ట్లు అన్నీ చూసుకున్న తర్వాత ఏదో సెకండ్ హాఫ్లో ఏదో కామెడీ వెళ్తుంది అనే అనిపించింది మాకు. అప్పుడు టువార్డ్స్ క్లైమాక్స్కి ఇంకా రాస్తున్నాం. సో అప్పుడు ఈ క్యారెక్టర్ పుట్టి అది వాళ్ళు కూడా ఆ టైంలో అంటే సీను గారు కానీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి, అంటే ఆయన కామెడీ ఇష్టపడతారు కాబట్టి ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఎందుకు అనే టైప్లో అనుకున్నా అది యాక్సెప్ట్ చేశారు. దానికే బాగా పేరు వచ్చింది మాకు చాలా బాగా సినిమాలో. ఇప్పటికే ఏదైనా కొన్ని మీమ్స్ వైస్ కూడా చూస్తూ ఉంటే అది వేస్తూ ఉంటారు. అవును, అది బాగా ఎంజాయ్ చేసామండి. అంటే అది లాస్ట్ మినిట్, అంటే ప్రీ ప్లాన్డ్ అయితే లాస్ట్ మినిట్లో చేసింది కూడా అంత పండేటప్పటికి దాని మీద ఒక మమకారం ఉంటుంది కదా. అలాగే దూకుడు కూడా స్క్రిప్ట్ అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours పైన స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇలాగే సిమిలర్గా ఎంఎస్ గారు ఒకరోజు మాకు అందరూ ఉన్నారు, నేను లేను ఈ సినిమాలో అన్న టైప్లో సీను గారితో మాట్లాడితే, లేదు దీంట్లో లేదు, నెక్స్ట్ దాంట్లో లేదు, ఒక సీన్ ఉన్నా చేస్తాననే స్టైల్లో అంటున్నారు. సరే, అదొకటి ఉంది మైండ్లో వెనకాల. ఈ లోపల మాకు ఎక్కడో వెళ్ళినప్పుడు మీ సినిమాలో సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ స్పెషల్గా వస్తుంది, రెడీలో బ్రహ్మానందం ఇలాగే వచ్చి సినిమాని సడన్గా హై తీసుకెళ్తుంది, ఆ వచ్చిన అక్కడ నుండి అని అంటే, ఇలా దీంట్లో కూడా ఏదైనా ఉందా అని అడుగుతాను. నా మైండ్లో అది ఏదో ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు ఉంది. ఇప్పుడు కథ ఏమో అయిపోయింది మొత్తం, ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ, సరే నేను బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏదో ఆలోచిస్తూ ఒకరోజు వెళ్ళి సీను గారికి, సార్ ఇలా ఒక చిన్న క్యారెక్టరేషన్ వచ్చింది, ఇది ఒకసారి వినండి అని అంటే, ఆల్రెడీ అది కొంచెం సినిమాల్లో ట్రై చేసుకునే క్యారెక్టర్. అంటే ఆల్రెడీ ఇతను కూడా సిమిలర్ ఇంట్రెస్ట్ కదా, ఫస్ట్ హాఫ్లో రియాలిటీ షోకి బ్రహ్మానందం ట్రై చేసుకునేది, అన్నీ సిమిలర్గా ఉంటాయేమో అన్న ఫస్ట్ ఆ డౌట్ వ్యక్తపరిచారు. కానీ ఆయనకి ఎందుకు నచ్చింది. ఆ తర్వాత ఈ షోరీల్ కాన్సెప్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మహేష్ బాబు గారికి చెప్తే ఆయన కూడా ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత బాగుంటుంది, పండుతుందిలే, ఇది పెట్టేద్దాం అని చెప్పి షూటింగ్ చేసిన డేస్ తక్కువ ఆయనతో, కానీ ఆ క్యారెక్టర్ బ్రహ్మాండంగా పెళ్ళిపోయి అసలు నేనంటే అప్పుడు ఇద్దరిది అలా సిమిలారిటీకి మేము క్లైమాక్స్లో పెట్టాం. అది విలన్స్ అందరూ కొట్టుకుని, విలన్ హీరో కొట్టుకునే టైంలో వాళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటారు కదా. నేనంటే బిలీవ్ చేశారంటే ఒక అర్థం ఉంది, నువ్వు కళ్ళ కింద క్యారీ బ్యాగ్ ఎలా బిలీవ్ చేశారంటే గ్రాఫిక్స్లు తీసేస్తారని కాదు. మన మహేష్ బాబు గారు సో ఆ క్యారెక్టరైజేషన్, సో ఇంతమందిని బక్రా చేసేసి విలన్ని రీచ్ అవ్వడము, సో అది చాలా యూనిక్ పాయింట్ ఉంది. ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో మీరు ప్రిపేర్ చేయకముందు సో ప్రీవియస్ మూవీస్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అనేది లేదు. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఫాలో అయిపోతున్నారు చాలా మంది. అదే అంటే ఇప్పుడు అదే ప్రాబ్లం మాకు ఏంటంటేనండి, మేము ఎక్కువ రిపీట్ చేసిన దానికంటే మా ఇమిటేట్ చేస్తూ రిపీట్ చేసిన వాటి వల్ల ఇదంతా ఒక స్టైల్ ఆఫ్ మూవీస్ కదా
అది కూడా వచ్చేసి మనం ఏదన్నా కొత్తగా ఇంకోటి రాద్దామని అంటే ఆ లోడ్ ఎక్కువైపోయి ఇలాంటి ఒక 20-30 సినిమాలు వచ్చేటప్పటికి రెడీ లాంటి స్క్రిప్ట్ తర్వాత మేము ఎప్పుడు చేయలేదు, కానీ రెడీని ఇమిటేట్ చేస్తూ ఒక 20-30 సినిమాలు వచ్చేసినాయి. వచ్చేసి అదే కల్చరు, అదే టైపు ప్లేలు, అయ్యే ప్లేలు మేము చేయడానికే లేకుండా పోయిందండి. అందరూ తర్వాత అంటుండ్రు మీ టైప్ అంటే మా టైప్ మేము చేసింది ఒకటే. అదే క్లాసిక్ చేశారు, ఆ క్లాసిక్ ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా చేసేసారు. మేము ఒకటి ఉండేదండి అప్పట్లో, అందరూ అంటే క్యారెక్టర్స్ అన్నిటిని ఒక చోటకి తీసుకురావటము, లేకపోతే అక్కడ ఏదన్నా వాళ్ళ మధ్యన కామెడీ ఇంటరాక్షన్ కావాలి అంటే ఒక ప్లే. సో రెడీలోనేమో ఒక పెళ్ళని థీమ్ పెట్టుకున్నాం, కింగ్లోనేమో ఒక ప్యాలెస్లో ఆ ప్లే పెట్టుకున్నాం అనమాట. సో అలాగా దూకుడులో వచ్చేటప్పటికి వీళ్ళని ఎంఎస్ నారాయణ వీళ్ళ విలన్స్ దగ్గర పెట్టుకున్నాం. అంటే అలా ఇంటరాక్షన్ ఉంటేనే జనాలకి, అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడే మనకు ఆ ఇంటరాక్షన్ ఉంటుంది, అక్కడ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ స్టైల్ వెళ్ళట్లేదండి. ఇప్పుడు దీంట్లోనేమో డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా పెట్టాం, ధూమ్ధామ్. ఇక్కడ క్యారెక్టర్లన్నీ ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ వచ్చినప్పుడు జరిగేది, అంటే ఒకేసారి అందరూ ఉండరు, అక్కడ ఏం జరిగింది, ఆ పెళ్లి కొడుకు పక్కన ఏం జరుగుతుంది అనే టైప్లో మీరు ఎంజాయ్ చేస్తారు. సార్ D2 వస్తుందని చెప్పేసి ఆ రోజుల నుంచి మేము వింటూ ఉన్నాము. సో అది వస్తుంది అని చెప్పేసి అలా వస్తూనే ఉంది తప్ప ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. అలా కదండి, మేము వర్క్ చేసాం. ఓకే, ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా అయిపోయింది, కరోనా వచ్చింది. ఓకే, ఇంకా టైం తర్వాత ఇంకా అన్ని సినిమా షూటింగ్ లేకపోయినాయి కదా, ఇక ఆ తర్వాత వాళ్ళు వేరే ప్లానింగ్స్లో ఉన్నారు. మేమేమో అప్పటికి ఇది గోపిచ్చిన సినిమా కమిట్ అయ్యాము. సో ఇక అది ఇట్లా వచ్చేసాం అనమాట. ఓకే, అది ముందుగానే ఒక 3-4 years బ్యాక్ చేసినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఆ స్క్రిప్ట్ని కొంచెం రీరైట్ చేయాలంటే వచ్చే ఆలోచన ఏమైనా ఉందా సార్? మంచి విష్ణు గారు అడగడం కానీ అలా అంటే ప్రస్తుతానికి ఏం లేదంటే డీల్ చేయాలంటే మెయిన్గా శ్రీహరి లాంటి శ్రీహరి గారు లాంటి క్యారెక్టర్ ఒకటి ఉన్నప్పుడే ఆ D2 ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే దానితో కంపారిజన్ వచ్చి ఇది వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ స్క్రిప్ట్గా అయితే చేసాము, దానికి ఆ అలాంటి ఆర్టిస్టులు పడాలి సార్. మీ మూవీస్లో శ్రీహరి గారికి ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అంటే మెయిన్ క్యారెక్టరైజేషనే ఉంటుంది. సో ఆయనకి తగ్గట్టు క్యారెక్టరైజేషన్ అన్నీ రాసేవారు. ఆయన అంటే కాలం చేసిన తర్వాత ఆయన లేని లోటు కానీ ఆయనను భర్తీ చేసే నటుడు కానీ ఎవరన్నా దొరికారంటారా? తెలుగులో లేరండి. తెలుగులో లేరు అంటే ఆయన స్లాంగ్, ఆయన హ్యూమర్ ఎంత ఫెరోషియస్గా కనిపిస్తాడో అంత హ్యూమర్ ఉంటుంది ఆయన. ఆ బ్లెండ్ చాలా లేతల్ బ్లెండ్ అండి, వెరీ రేర్. ఎంత ఎవరు చేసి ఇమ్మీడియట్గా నవ్వించేయటం. మీరు కింగ్లో ఆయన క్యారెక్టరేషన్లో అదే ఉంటుంది, ఎంత ఫోర్స్గా ఉంటాడో ఇమ్మీడియట్గా అంతే కమెడియన్ టోన్, అంటే ఆ ఫీల్ ఉంటుంది. చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఆయన. ఓకే, చాలా మంచి ఆర్టిస్ట్, నిజంగానే మిస్ అవుతున్నాం. అలాగే బాద్షా మూవీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ గారితో వర్కింగ్, ఆ మూవీ టైంలలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ మీరు అన్నట్టే మీ స్టైల్ ఆఫ్లో స్టేజ్ మీద డ్యాన్స్, ఈ ఐడియా అవుతుంది సార్? అది కూడా చాలా బాగా వెళ్ళింది అనమాట. స్టేజ్ మీద డ్యాన్సులది ఐడియా నాదేనండి. అది ఎలా చేసామంటే, అంటే ఒక ఐటెం లాగా ఏదో చేయాలి, అంటే సీనియర్ ఎన్టీఆర్కి ఒక ట్రిబ్యూట్ లాగా ఇవ్వాలనేది నా మనసులో ఉన్న ఫీలింగ్ అండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు. సో దానికి ఆయన ఎన్టీఆర్ సాంగ్లు చేస్తే బాగుంటుంది అనేది అలా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేసాం. అది మళ్ళీ కథలో ఉండాలి. సో సంగీత్ ఆల్రెడీ రెడీలో చేసాం, దీంట్లో ఇంకొక స్టైల్ ఏదో చేయాలి అని చెప్పి అలా ఒక డిజైన్ చేసాం. అది కూడా లేడీస్తో డ్యాన్స్ చేయించడం, అవి ఆ కాన్సెప్ట్. అంటే అలా నాజర్ డ్యాన్స్ చేద్దాం అని అనుకుంటాం ఆ ప్రోగ్రాంలో, లేడీస్ తిరగబట్టడం, అప్పుడు లేడీసే ఎన్టీఆర్తో డ్యాన్స్ అంటే అలా ఒక యూనిక్ ఒక ఆలోచించి పెట్టాం అనమాట. అది బాగా పండిందండి. పద్మనాభ సింహ నార్మల్ క్యారెక్టరైజేషన్ కాదు సార్. ఆ పద్మనాభ సింహ క్యారెక్టరైజేషన్ చెప్పే డైలాగు ఏదో తెలుగు హీరో చెప్పిన డైలాగ్ నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఆ రోజుల్లో మనం విన్నాం. సో అది ఎంతవరకు ట్రూ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి మొత్తం క్యారెక్టరైజేషన్ కదండి, ఎక్కడో ఆ ఫైర్ ఇస్ ద ఫైర్, అది ఆ ఒకటే చిన్నది ఎక్కడో చూసింది దాన్ని కొంచెం చేసాం కానీ, బట్
మిగతాదంతా కొత్తగానే చేసాం. అంటే ఒక సపరేషన్ మనం కాలేజీలో అందరూ బాగా చదువుతూ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఒకరిని మాత్రం అంటే హాస్టల్లో కానీ ఆ వార్డెన్లు సాగుకొట్టేస్తూ ఉంటారు. ఈ క్యారెక్టరేషన్ మనం చాలాసార్లు చూసుంటాం. అంటే ఆడు లేగవడు, లేట్గా లేస్తాడు, వాడు పెరేడ్ అంటే మనం దీనికి రమ్మన్న లేటుగా వస్తారు, కాలేజీలో బెత్తం దెబ్బలు తింటూ ఉంటారు. సో ఈ టైప్ క్యారెక్టరేషన్నే మనం ఫ్యామిలీలో పెడితే ఎలా ఉంటుంది అనే ఐడియా పద్మనాభ సింగ్ గారు. ఆయనంతా స్ట్రిక్ట్గా ఉంటారు, టైంకి రావాలి, ఇది రాలేడు. సో ఇలాంటివన్నీ ఇవన్నీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు లైఫ్లో ఎన్ని చూసినంటే మనం అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాం. మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తేనే ఇవన్నీ పండుతాయండి. మనం రియల్ లైఫ్లో చాలా అబ్జర్వ్ చేసి పెట్టాలి. ఇప్పుడు కూడా రేపు వచ్చే సినిమాలో కూడా మాకు ఒక చుట్టాలు ఆవిడ ఉంటుంది. ఆవిడ కనిపించినప్పుడల్లా ఏమబ్బా అలా ఎవరినైనా కానీ ఏమబ్బా ఏంటి అన్న హెల్త్ ప్రాబ్లం ఉందా అని అన్నంటే ఆవిడ లేనిపోయిన జబ్బులన్నీ అంట కడతా ఉంటుంది. రేపు అక్కడికి వెళ్ళు, ఇది చేయించుకో, లేదు అని అంటా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ ఎందుకు నాకు ఇష్టం. అది ఇక్కడ మేల్ సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్గా పెట్టాను. అలాగా 2-3 క్యారెక్టరేషన్ మన లైఫ్లో చూసినాయి. బట్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను మాట్లాడితే ఏది మాట్లాడినా నువ్వేంటి నువ్వు చెప్తుంది అలా లేదే, నీ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంది అని, అంటే నొక్కి నువ్వు మాట్లాడుతున్నప్పుడేమో ఇలా ఉంది, కాదరా బాబు నేను ఏదో గొడవలో ఉన్నాను, వదిలేవాడు కాదు. సో అదేదో ఒక పర్టికులర్ క్యారెక్టరేషన్ పట్టుకుని వెన్నెల కిషోర్కి పెట్టాం. ఇప్పుడు వెన్నెల కిషోర్ది తను వెరీ పర్టికులర్ అబౌట్ పర్టికులర్ థింగ్ అనమాట. అది మీరు రేపు సినిమా చూస్తారు, అది ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అలా మన లైఫ్లో వచ్చే క్యారెక్టర్స్ మనం పెట్టినప్పుడే అవన్నీ పొందుతూ ఉంటాయి కదా. అందుకే మీ కామెడీకి అంత ఫేమస్ అయిపోయారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ మీమ్స్ అనేది కూడా ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, వేరే మూవీస్లో కూడా రాక. ఈ మీమ్స్ అన్ని చూస్తున్నప్పుడు హౌ డు యూ ఫెల్ట్ సార్? ఈ కరోనా టైంలోనే ఎక్కువ చూసాము, ఎందుకంటే ఖాళీగా ఉండేవాళ్ళం కదా. అప్పుడు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు కూడా క్రియేటివిటీ టూ మచ్ ఉండేది. అంటే పక్కన ఈ వాడుతున్నా కానీ వాళ్ళు దాన్ని వాడే విధానం ప్రతిదానికి ఇది వండర్ఫుల్గా. బిగినింగ్లో నేను చూస్తూ, అప్పట్లో సీను గారు కొంచెం తక్కువ చూస్తుండేవారు ఈ నెట్ అంతా. నేను అప్పుడప్పుడు ఆయనకి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, చూడండి సార్ ఇలా పెట్టారు, కింగ్ మీమ్స్ ఇలా పెట్టారు, లేకపోతే ఇది. తర్వాత ఇప్పుడు ఆయన అలవాటు అయింది, ఆయనకే పెడుతున్నారు చాలామంది. సో హ్యాపీ అండి మాకు దాన్ని చూస్తే. ఇంకా రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ వాళ్ళు చేసే జాబ్ని ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటున్నారంటేనే అది హ్యాపీ కదండి. హ్యాపీ. బిఫోర్ విశ్వం మూవీ సో ఒక 6 years గ్యాప్ అనేది కూడా వచ్చింది సీను గారికి అండ్ మీ కాంబినేషన్లో ఒకటి మూవీ రావడానికి, అమర్ అక్బర్ యాంటోనీ. సో ఆ ఫెయిల్యూర్ అనేది దాని తర్వాత. సో ఈ మూవీ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ప్రెషర్డ్గా ఫీల్ అవ్వడం కానీ, అరే ఈసారి ఎలా అయినా కానీ కొట్టి, అది యాక్చువల్గా ప్రెషర్డ్గా కాదండి. కొంచెం ఇప్పుడు ఒక 3-4 సినిమాలు ఇబ్బంది పడినప్పుడు 5వ సినిమా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఓకే. ఒక రకంగా ఆ జాగ్రత్త సినిమా సక్సెస్కి వెళ్ళిపోయింది. ఇంకో రకంగా ఏంటంటే మా కంప్లీట్ టైమింగ్ రావటం కంటే ఈసారి మేము ఆ భయం లేకుండా చేస్తాం. మేము ఎప్పుడు సినిమాలు చేసినా ఇది మనం ఫీల్ అవుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, పెట్టేద్దాం, చూస్తారా చూడరా అనే ఆ భయం ఉండేది కదండి. ఆటోమేటిక్గా అది నచ్చుతుంది అనే స్టైల్లోనే వెళ్ళేవాళ్ళం. మనం ఎంజాయ్ చేస్తాం కదా, జనానికి కూడా నచ్చుతుంది అని. ఇప్పుడు ఏంటంటే మనం ఎంజాయ్ చేయటం కాదు, ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎంతవరకు వెళ్తాయి అనే దాంట్లో 1-10 సార్లు చెక్ చేసుకుంటాం. 2-3 రైటర్స్ కూడా బలంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుందన్న తర్వాతే పెట్టడం. సో అలాంటి కొంచెం కేర్ తీసుకున్నాం అంతే. సో కాకపోతే ఏంటంటే సీను గారి బలం ఏంటంటే ఇలా కేర్ తీసుకుంటాం కంటే కూడా భయపడకుండా మనం ఆయన జెన్యున్గా నచ్చి చేసినవన్నీ చాలా బాగా పేలినాయి. సో భయపడకుండా చేస్తే మంచి మంచి క్యారెక్టర్స్, మంచి స్క్రిప్ట్స్ వస్తాయని నేను ఇప్పటికీ నమ్ముతాను. మీరు చేసిన మూవీస్ అనేది కూడా బిఫోర్ కరోనా, సో మూవీ చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. ఆఫ్టర్ కరోనా అంతా మారిపోయింది. సో ఒక మైండ్ సెట్ కానీ, సో ఏ టైప్ ఆఫ్ మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారో జడ్జి చేయడం అనేది కూడా చాలా కష్టం అయిపోయింది. అంటే ఏమున్న వాళ్ళకు మీరు హౌ యూ కెన్
అంటే ఏం లేదు, ఎప్పుడున్నా అప్పుడు ఉన్నాయి ఈ ఛాలెంజెస్ అన్ని సినిమాలకు ఉన్నాయి. ఇప్పుడు మేము వెంకీలి చేసే టైంలో మాస్ సినిమాల కల్చర్ విపరీతంగా ఉండేది. అవును సార్. తర్వాత మేము డి వచ్చిన దగ్గర నుండి మా సినిమాల వరకు స్టార్ట్ అయింది. సో అది మాకు తెలిసింది చేస్తున్నాం తప్ప అది ఇండస్ట్రీ ఫాలో అవుతుందా లేదా అవన్నీ మేము పెద్ద పట్టించుకోలేదు. ఓకే. సో తర్వాత ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అంతా కామెడీని, ఎంటర్టైన్మెంటే అనే స్టైల్ ఉన్నాయి. అప్పుడు కంటెంట్ సినిమాలు చేయాలన్నా కానీ భయపడుతూ ఉండేవారు ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, ఓటీటీ, లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఈ కొన్ని సినిమాలకి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఆ మల్టిప్లై అయ్యి అలా టాక్ స్ప్రెడ్ అయ్యి అలా. ఇప్పుడు అలా లేదండి. కాన్సెప్ట్ నచ్చిందా ఫస్ట్ 3 రోజులు 4 రోజులు యూత్ కనెక్ట్ అయ్యారా, వాళ్ళకి ఆ యూనిక్ థింగ్ అనిపిస్తుందా లేదా అనే దాని మీద వస్తున్నారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఈ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, అంటే అందరూ ఇల్లే ఉంటారు కదా, రెండో ఆడియన్స్ కూడా ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ని మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా చేయాలి. అదే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న కామెడీ కూడా ఒక యూనిక్నెస్ ఉంటూ, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తే డిజిటల్ లాంటి సినిమాని బాగా ఆదరించారు. తర్వాత జాతిరత్నాలు బాగా చూశారు. మొన్న వచ్చిన అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే అవి ఎక్కడ మేము చేయలేమనే స్టైల్ అలా ఏమి ఉండదు కదా. మ్యాడ్ సినిమా చూశాను, దాంట్లో కూడా క్యారెక్టరేషన్స్ కానీ అవన్నీ మా సినిమాలు ఎలా నచ్చాయో మాకు ఆ సినిమాలు చూస్తే అలాగే నచ్చుతున్నాయి. ఓకే. సో మనం దాంట్లో చేంజెస్ చిన్నవి ఉంటాయి. మనకి కొత్త కామెడియన్స్ వస్తున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో చిన్న మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే మేము అండర్స్టూడ్ నేచర్లో కొన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు అది అంటే ఆడియన్స్ మా స్క్రీన్ ప్లేని ఫాలో అవుతున్న వాళ్ళు అండర్స్టూడ్ అయిపోతూ వెళ్ళే థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంచెం డీటెయిల్ కావాలి వాటికి. సో ఇప్పుడు డీటెయిలింగ్ ఏంటంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ దానిలో సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళు అలాంటిది ఏదో పెడుతున్నారు. సో ఆ టైప్ వాటిని ఇంకా కొంచెం అలాంటి శ్రద్ధ తీసుకోవాలి అంతే. సార్, ఈ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది చేయడం వల్ల సో ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్? అదేం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ట్రెండ్ అనేది మనకు తెలియదు. ఇది ఒక 4-5 ఏళ్ళు అది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ యూత్ ఎలా ఇప్పుడు మీరు ఇందాక మా సినిమాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎలా చేశారండి, ఇప్పుడు ఇలా చేశారు ఇలా అని కొంతమంది వస్తున్నారు. 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళే, 20-25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, రెడీ సినిమా చేసే టైంలో నాకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూసినటువంటి రిలీజ్లో చూసిన గుండమ్మ కథ అవి ఇన్స్పిరేషన్ నాకు. ఓకే. సో అలాగా నేను ఎలాగైతే 20 years బ్యాక్ వచ్చిన సబ్జెక్ట్ కంటెంట్ని మోడర్న్గా చెప్పడానికి ట్రై చేశాను, ఇప్పుడు యంగ్ ఆడియన్స్ కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు, యంగ్ ఫిల్మ్ మేకర్స్. సో మేము అప్పుడు చేసిన స్టైల్ ఇప్పుడు కొంచెం మార్చి కొత్త దీంట్లో చేద్దామా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, నాకు చాలామంది సబ్జెక్టులు చెప్తాను, వచ్చి కలుస్తూ ఉంటారు. నేను వింటూ ఉంటాను అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందా మనం కూడా దాన్ని క్యాచ్ చేయాలి. సో వాళ్ళేమి మనం చేసింది చేస్తే బోర్ ఫీల్ అవుతాం. నేనే బోర్ ఫీల్ అవుతాను, రైటర్గా మనకే బోరింగ్గా ఉంటుంది. బట్ కొత్త టైప్ ఆఫ్ కామెడీ చేయాలి. ఇప్పుడు మేము ఒక 20% చేసామనుకోండి, ఇంకా ఆ కామెడీ జనర్లోనే ఒక 80% డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, మనం అవి అటెంప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు యాక్షన్లో ఒకటి చేసాం, ఫ్యామిలీలో ఒకటి చేసాం, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ దాంట్లో ఒకటి ఒక సెపరేట్గా చేసాం, ఇంకొకటి ఫారిన్ బ్యాక్డ్రాప్లలో చేసాం. సో ఇప్పుడు ఇంకా కొత్త పట్టుకోవాలి, ఎక్కడ ఇంకా అంటే బ్యాక్డ్రాప్స్ కానీ జనర్స్ కానీ ఎక్స్ప్లెయిన్, దాంట్లో కూడా దాన్ని కామెడీ ఎలా చేయాలనేది చూడాలి. నిజంగా దూకుడు మూవీ అంత హిట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? పీపుల్ దగ్గర నుంచి అంత లవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? స్టార్ట్ డే 1 నుండి సబ్జెక్ట్ అనుకుని ఫినిష్ అయిన దగ్గర నుండి మొత్తం యూనిట్, నేను రైటర్ గాను డైరెక్టర్ గాను అలా కాదండి, అందరూ మొత్తం ఈ ఎంటైర్ యూనిట్ బిలీవ్ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నారు. ఓకే. అంటే చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేశారు, అంటే జరుగుతున్నంతకాలం ఒక హిట్ సినిమా చేస్తున్నాం అనే ఆరాతోనే చేసాం. అది అలాగే అయ్యిందండి రిజల్ట్. అసలు డిస్కషన్ సార్, హిట్ ఉంటుంది, సూపర్ హిట్ ఉంటుంది, కానీ అదైతే ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్. అది అంత అవుతుందనే ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే. అంటే మాకు ఆ నెగిటివ్ వస్తే షాక్ అయి ఉన్నాము,
అది మేము ఎలా అనుకున్నామో అంతకంటే పెద్ద రేంజ్లోనే వెళ్ళింది. కానీ దూకుడు మూవీ గురించి పర్టికులర్గా ఒక విషయం అడగాలి సార్. బాబు గారి టైమింగ్ అందుకోవడం అంత ఈజీ కాదు, మహేష్ బాబు గారి టైమింగ్. సో చాలా సూపర్గా ఉంటుంది, ఒక యూనిక్ టైమింగ్. సో ఆయనతో ఎమ్మెల్యేగా చేపించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? కాదండి, అది అసలు ముందు ఎమ్మెల్యేగా చేయించాలనేది మేము ఈ సబ్జెక్టు ఫామ్ చేయకముందు నుండి, అంటే అప్పటికే ఇందిరాలో చిరంజీవి గారు గెటప్ వేశారు, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు వేశారు, నాగార్జున గారు వేశారు ఎదురులేని మనుషులో, అలా జయం మందిరాలో వెంకటేష్ గారు వేశారు. వీళ్ళందరూ వేశారు. కానీ మహేష్ బాబు గారు అంతా ఒక క్యారెక్టరేషన్ అలాగే వెళ్తున్నారు, యంగ్ టైప్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఒక పవర్ఫుల్గా, ఆయనతో ఇప్పుడు ఇందిరా లాంటి సబ్జెక్ట్ చేయలేం, కానీ అలాంటి గెటప్, లేకపోతే ఒక సమరసింహారెడ్డిలాగా ఒక గెటప్, అంటే ఈయన ఇంకో స్టైల్లో చేసాం తెలంగాణ బ్యాక్డ్రాప్ పెట్టుకుని. సో అది చేయాలని మొదటి నుండి, అంటే ఈ సబ్జెక్ట్ అనుకోకుండా ఇంకో సబ్జెక్ట్ అనుకుంటున్నప్పుడు కూడా ఇలా చేద్దామా అనే ఒక థింక్ ప్యాటర్న్. తర్వాత ఈ సబ్జెక్టులు మళ్ళీ దాన్ని అలా ఏమైనా చేయొచ్చా పని అని అనుకుని బాగుంటుందని, సో అలా మిక్స్ చేసి చేసాం అనమాట. అది కాన్షియస్గా చేసింది, కానీ భలే వర్కౌట్ అయింది సార్. భలే ఒక డిఫరెంట్ లుక్ లో చూసేటప్పుడు వావ్ అనే ఫీలింగ్. మేము ఆయన డ్రెస్ గెటప్ వేస్తున్నాడు అనే రోజున మేమందరం షూటింగ్కి అది చూడటం కోసం వెళ్ళాం. అంటే మీరు ఎలాగ సినిమాలో ఎంజాయ్ చేశారు, అది చూడటం కోసం మేము వెళ్ళాం. ఎమ్మెల్యే గెటప్ అదిరిపోవాలి అంటే, కానీ అదే ఒక శ్రీహరి గారు వేసే గెటప్లు ఆ తెలంగాణలో ఎలా ఆ స్టైల్ అంతా పెడదామని చెప్పి నిజంగా చాలా బాగా అదిరిపోయారు అసలు. అలాగే కోన వెంకట్ గారు, మీరు, శ్రీను వైట్ల గారు, సో ఈ ముగ్గురు కాంబినేషన్ అంటేనే సూపర్. సో మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేది కూడా జరిగి, సో అందులో మెయిన్గా తప్పెవడదని అనుకోవచ్చు. అసలు అదేం లేదన్న సిచ్యువేషన్స్, అంతే సిచ్యువేషన్స్. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రావెల్ అయిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తాయి. అది ఫ్యామిలీలో వస్తాయి, బ్రదర్స్ మధ్యన వస్తాయి, అలాగే రైటర్స్ మధ్య కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఆ పీరియడ్ జరిగింది అంతే. ఇంకా తర్వాత ఇక్కడ రోజు కొట్టుకుంటూ ఉండే బదులు కొంచెం ఇండివిజువల్గా వెళ్తే బెటర్ అనే స్టైల్లో ఒక టైంకి వచ్చింది. దానివల్ల అందరూ డిస్టర్బ్ అవుతాం. సో ఇప్పుడు అందరూ హ్యాపీగానే ఉన్నారు, బెటర్గా ఉన్నారు. మళ్ళీ ఛాన్స్ వచ్చిన రోజున హూ నోస్. మళ్ళీ కలిసిన తర్వాత కూడా ఒక మూవీ చేశారు కదా సార్? చేసాం, బ్రూస్లీ చేశారు. బట్ అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు? ఏదో ఆ ముందున్న క్లోజ్నెస్ ఎక్కడో మిస్ అయింది. అందరూ జెల్ అయి చేసే థింగ్ ఏదో పోయింది అక్కడ ఆ సినిమాలో అనుకున్నంత. అంటే మేము ఇదివరకు చెప్పాం కదా, ట్రావెల్ అవుతూ మేము ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ మాకు నచ్చిన తర్వాతే అప్పుడు దాన్ని తీయటానికి అలా అనుకున్నాం. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగేది. అది అక్కడంతా ఫార్మల్ దీంట్లో వెళ్ళేటప్పటికి మా టైమింగ్ ఏదో రాలేదేమో, కొంచెం షేరింగ్ విషయంలో కూడా అక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పింది. ఓకే, మీరు ఈ 20 yearsగా బిఫోర్ అంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అన్నారు, ఎక్కడ చేశారు? సో ఇంజనీరింగ్ స్టూడెంట్ టర్న్ యాజ్ ఎ రైటర్. అవును. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టింది మెయిన్గా? యాక్చువల్గా ఒక 8th ఆ టైంలోనే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి విపరీతంగా. అంటే సినిమాలు పిచ్చి ఏంటంటే ఏ రకంగా అంటే సంవత్సరానికి 300 సినిమాలైనా చూసేసేయాలి, అంటే ప్రతిరోజు సినిమాకి వెళ్ళాలి, అంత పిచ్చిగా చూసేవాడిని అనమాట. ఓకే. అంటే తర్వాత ఫస్ట్ నాకు ఆ ఎడిక్షన్ నర్సరావుపేటలో స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత విజయవాడ షిఫ్ట్ అయితే విజయవాడలో ఇంకా హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడ లీలామహల్, నవరంగ్లో ఇంగ్లీష్ మూవీస్ తెగ చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వారానికి ఒకటి తీసేస్తూ ఉండేవాళ్ళు. అలాగే హిందీ మూవీస్ కూడా, నాకు హిందీ మూవీస్ కొంచెం తక్కువ చూసే అవకాశం ఉండేది. కానీ అక్కడ వచ్చినవన్నీ ఏం రిలీజ్ అయితే చూస్తాను. అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఇంకా ఎక్కువ చూడటం అంటే బెల్గాంకి వెళ్ళినప్పుడు హిందీ మూవీస్ విపరీతంగా చూడటం మొదలెట్టాను. సో అలా మాకు ఆ సినిమా కల్చర్. తర్వాత అక్కడ నుండి నేను ఇంజనీరింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ బీటెక్లో ఏ బ్రాంచ్ సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్. ఈసీ ఆర్ ట్రిపుల్ ఈసీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మీది నాది ఒకటే సార్. అయితే అక్కడ చదివింది దానికంటే ఈ సినిమాల వాళ్ళ ఎక్కువ అండి అప్పుడు కూడా. నేను బ్యాలెన్స్ మార్నింగ్ షోలో ఇంగ్లీష్ మూవీస్ పాత ఆడుతుంటే దానికి వెళ్ళిపోవటం, ఏదో క్లాస్ కొట్టేయటం, ఈ టైప్ ఎక్కువ ఉండే. బ్యాక్లాగ్స్ చాలా బ్యాక్లాగ్స్ ఉండగానే ఇక్కడికి వచ్చాను నేను.
వచ్చి అలా పరిచయాలు పెంచుకుంటుండేవాడిని. పెంచుకుంటూ మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్తూ అలా నా 2 years. అంటే అప్పుడు డిసైడ్ అయ్యాం పక్కాగా ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేట్ చేస్తున్న కొద్దీ ఇది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా వచ్చేసేసి ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ని, అంటే నాకు ఇక్కడ కొంత పరిస్థితులు అర్థమైంది ఏంటంటే సినిమాల్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని అర్థమైంది. సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉండేవాడిని. ఒక రైటర్ పరచురు వెంకటేశ్వరరావు గారి దగ్గర అక్కడ నన్ను పెట్టించండి అసిస్టెంట్ డైరెక్టర్, కానీ ఆయనకు దూరంగా మా అన్నయ్య ఫ్రెండ్, అంటే ఆయన డాక్టర్ అనమాట, ఆయన రికమెండ్ చేశారు, నువ్వు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళరా, పట్టుకో, ఆయన పెట్టిస్తారు ఎక్కడైనా. రోజు వెళ్తూ ఉండేవాడిని. ఆయనేమో 10వ తారీఖు రామ్మా అప్పుడు చెప్తాను అనేవారు. 10వ తారీఖు వెళ్తే మళ్ళీ అప్పుడు ఎవరమ్మా నువ్వు అని అంటే, సార్ ఇలా లాస్ట్ టైం వచ్చాను. మనం ఏమనుకుంటాం, పాప ఆయన చాలా బిజీ, 100 రికమెండేషన్ రోజు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఫోన్లు వస్తూ. సరే ఆయన ఒకసారి చెప్పారు, ఇలా ఎన్ శంకర్ గారితో మోహన్ బాబు గారి సినిమా జరుగుతుంది, దానికి వెళ్తూ కానీ ట్రై చేద్దు కానీ అని చెప్పారు. ఒక్కసారి మీ అన్నయ్యతో కూడా చెప్పించు, ఎన్ శంకర్ గారు కూడా ఫ్రెండ్ అంటే. అప్పుడు అలా ఒక చిన్న అడుగు అనేది పడింది. అక్కడ నుండి ఇంకా కంటిన్యూస్గా చేసుకుంటాం. సార్ సునీల్ గారు, త్రివిక్రమ్ గారితో ఇప్పుడు స్నేహం అనేది ఎలా ఉంది? ఒకప్పుడు రూమ్మేట్సే గారు. రూమ్మేట్స్, బట్ అంటే షార్ట్ పీరియడ్. ఒక 97-98లో వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా తిరిగాను. పంజాగుట్ట రూము. వాళ్ళతో రూమ్మేట్గా నేనంటే నాకు ఒక రూమ్ దొరికేంత వరకు వాళ్ళతో పట్టున్నాను. తర్వాత అక్కడి నుండి నేను సుధాకర్ రెడ్డి ఎక్కంటి అని చెప్పి సైరత్ కెమెరామెన్, తర్వాత వీరుపోట్ల అని చెప్పి బిందాస్ డైరెక్టర్, మేము ముగ్గురు ఒక రూమ్ తీసుకున్నాం. అదే రోడ్లో. కానీ అందరం కలుస్తూ ఉండేవాళ్ళం, ఒకటే మెస్. ఒక ఆవిడ దగ్గర 7-8 మందికే పెడతా ఉండేది ఆవిడ. మా రూము వాళ్ళ రూమ్ మేట్స్ మాత్రమే వెళ్ళి భోజనం చేసి వస్తాం. అక్కడ రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కలుస్తూ ఉండేవాళ్ళం. సునీల్ ఏంటంటే వేషాలు ఇంకా అప్పటికి రాలా, త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉంటుండే, పొద్దున్న వెళ్తే రాత్రి ఇప్పుడు వస్తుండే. ఆయన రైటర్గా పోసాన్గా తిరిగి చేస్తున్నప్పుడు బిజీగా ఉంటుండే. సో మేము ఎక్కువ సునీల్తో తిరుగుతూ ఉండేవాళ్ళం. సునీల్ రోజు ఏదో ఒకటి వస్తూ ఉండేవాడు, కూర్చుంటుండేవాడు. అలాగే మా సినిమాల్లో నువ్వు నేనులో క్యారెక్టర్ పెట్టడం జరిగింది. అదే టైంలో తనకి నువ్వు నాకు నచ్చావు, మనసంతా అన్నిట్లో బ్రేక్ వచ్చింది. ఇక ఎన్ని సినిమాలు ఆడిన తర్వాత సంతోషం చేసాం అది. అలా మా ఫ్రెండ్షిప్ అలా జరుగుతూ ఉండేది. సునీల్ ఇప్పటికీ రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఉంటాడు. ఆర్పి పట్నాయక్ బాగా క్లోజ్గా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, రెగ్యులర్గా మాట్లాడతాం వాట్సాప్లోనే. సినిమా కష్టాలు ఏమైనా లైఫ్లో, అంటే ఇండస్ట్రీ సైడ్కి వచ్చినప్పుడు ఏమైనా ఫేస్ చేశారా? అట్లీస్ట్ బాగా చేసాం కానండి, నేను అవన్నీ గుర్తుపెట్టుకునే టైప్ కాదు. అందుకని చూసి ఇట్లాంటి వాటిని అవుట్కమ్ బయటకు వచ్చి, అంటే బయటపడాలి అని అంటే మన వర్క్ తోటి మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఇంకా అంటే మనం పనికిరాము అని అనుకుంటారు, అది మనం వాళ్ళ బియాండ్ అనేది మనం ప్రూవ్ చేయాలి అంతే. సో వాళ్ళకి తెలియదు కదా మన ట్రూ టాలెంట్ ఏంటనేది, సో మనమే ప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఆకలే ఇంకా అంటే మీ దగ్గర నుంచి బోల్డ్ అని క్యారెక్టర్స్ అనేది కూడా ఎంటర్టైన్ చేస్తున్నా. అంటే ఇది కూడా నా మనసుకు ఎక్కువ తీసుకుంటానికి ఇష్టపడినండి, ఎందుకంటే ఇవన్నీ మేము క్రియేట్ చేసాము, ఇది తీసుకుంటే మన హెడ్కి మళ్ళీ కొత్త క్యారెక్టర్లకి అదే టైప్ కాస్ట్ అవటం అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటుందని నా ఫీలింగ్. అందుకని నా ఆలోచన ఏంటంటే, నేను ఎప్పుడు ఏదైనా చదవటం లేకపోతే అబ్జర్వ్ చేయటం, పీపుల్ని కలవటం, ఇంటరాక్ట్ అవ్వటానికి ఎక్కువ ఇష్టపడతాను. ఏదైనా కొత్త క్యారెక్టరేషన్ నాకు తగులుతుందా అనే దానికి వెళ్తూ ఉంటాను. సో ఇది నా ఓన్ బ్రెయినే కదండి, పీపుల్ నుండి ఇన్స్పైర్ అవుతాం, రియల్ లైఫ్ నుండి. కానీ అబ్జర్వేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అవునండి, అది మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ద క్రియేషన్ అనేది కూడా అలా వచ్చింది. అది మనం ఎక్కువగా ఫ్రెండ్స్ తోటి ఇప్పుడు ఈ మధ్యన యంగ్ జనరేషన్ కిడ్స్తో కూడా అంటే వాళ్ళతో కూడా తిరగాలి మనం. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కూడా వాళ్ళు ఏవో కొన్ని అనుకుంటుంటారు. సో వాళ్ళ ఆలోచనల దగ్గరగా మనం వెళ్ళినప్పుడే మనం వాళ్ళకి తగ్గ క్యారెక్టర్లు, వాళ్ళకి నచ్చే క్యారెక్టర్లు రాయగలం. మీరు స్క్రీన్ ప్లే రైటర్గా అండ్ స్టోరీ రైటర్గా ఇలా అన్నీ మనం చూసాము. కాకపోతే ఎందుకు డైరెక్షన్ అనేది కూడా ఎందుకు చేయలేదు? చేసే ఆలోచన ఉంది, 1-2 ప్రయత్నాలు చేశాను. అప్పుడేదో బడ్జెట్లు సెట్ అవ్వక ఆల్మోస్ట్ ఓకే అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అవ్వటం, లేకపోతే ఇలాంటివి జరిగింది. మొన్న
లాస్ట్గా జరిగింది అయితే కరోనా టైంలో శర్వానంద్ గారికి ఆల్మోస్ట్ ఓకే. ఇక ప్రొడ్యూసర్ సెట్ చేద్దామని అనుకుంటున్న టైంలో కరోనా వచ్చి థియేటర్లు క్లోజ్ చేసి, ఇంకా ఆ టైంలో ఎంత బడ్జెట్ పెడితే ఎంత వస్తుంది అనేది తెలియని పొజిషన్. సో తన మూవీస్ అన్నీ తను ఒప్పుకున్న 2-3 మూవీస్ కొంచెం డిలే అవ్వటం. సో ఈ టైంలో నేను కూడా ఇంకా రైటర్గా కూడా టైం అప్పటికే 2-3 ఏళ్ళు టైం డిలే అయిపోయింది. కరోనా దెబ్బకి ఇంకో 2 ఏళ్ళు. సో అందుకని విశ్వము ఇవి కమిట్ అయ్యి ధూమ్ధామ్, ఇప్పుడు ఆర్కా మీడియా వాళ్ళది, ఓకే, ఈ 3 సినిమాలు ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఆర్కా మీడియా వాళ్ళది కూడా మంచి సూపర్ న్యాచురల్ ఎంటర్టైన్మెంట్ పీరియడ్ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. చాలా మంచి స్క్రిప్ట్ అది. సార్ మీ దగ్గర నుంచి ఎక్కువగా ఎంటర్టైనర్సే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అదే అవే కాకుండా వేరేనా అంటే మీ పంతాకు డిఫరెంట్గా ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేసాము. అంటే నేను సొంతంగా కథలు రాసినవి తక్కువ, ఎందుకంటే ఒక మార్క్ వచ్చిన తర్వాత ఎప్పుడు మనం ఆ మార్కులోనే ఎక్కువ అడుగుతూ ఉంటారు. మనం చెప్పినా గుర్తుపడతారు ఇది వర్కౌట్ అవుతుందా అనే భయం ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే 1-2 ప్రయత్నాలు చేశాను అలాంటి కొత్త స్క్రిప్ట్లు అవన్నీ తీసుకెళ్ళి, ఇవి మనం డైరెక్షన్ చేసుకుంటా చెప్తే బెటరు. ఇప్పుడు రైటర్గా నేను చెప్తా అన్నప్పుడు వాళ్ళు ఎంతసేపు ఎంటర్టైన్మెంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. ఎన్ని చెప్పినా కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ సినిమా తీద్దాం నువ్వు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పు అని వాళ్ళు కూడా వాళ్ళు ఫైనల్గా ఒక 4-5 సబ్జెక్టులు చెప్తే మళ్ళీ ఎంటర్టైన్మెంటే మరి నీ ఇదే బాగుంటుందిరా అంటే నా దాంట్లో సక్సెస్ అయినా కూడా దీంట్లో కూడా నేను సక్సెస్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ ఉందండి. నాకు రీసెంట్గా మన నందిని రెడ్డి గారి ఓ బేబీ చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకి యాక్చువల్గా కొరియన్ రీమేక్, దాన్ని కొంచెం తెలుగు మార్పులు చేర్పులకి నన్ను అప్రోచ్ అయ్యారు. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఎందుకంటే దాంట్లో కామెడీ మీద నన్ను అడగకుండా స్టోరీ స్ట్రెంగ్త్, స్క్రీన్ ప్లే స్ట్రెంగ్త్ మీద వర్క్ చేయడం కోసం అడిగారు. ఎమోషన్స్ మీద. నేను యాక్చువల్గా సంతోషం సినిమా అప్పుడు అదేమీ కామెడీ సినిమా కాదు కదండి, ఫీల్ ఓరియంటెడ్ సినిమా. అలా చేస్తాం వచ్చిన అవకాశాలను బట్టండి. మనకి మార్క్ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించి నేను ఫోర్స్డ్గా బ్రేకప్ చేసుకుంటానికి వెళ్ళటం కరెక్ట్ కాదు కదా. అవకాశాన్ని బట్టి వెళ్దాము అనేది. ఇప్పుడు నేను యాక్చువల్ డైరెక్షన్ కోసం వేసుకున్న స్క్రిప్ట్ కూడా మంచి ఫీల్ బేస్డ్ ఉంటుంది, ఎమోషన్ ఫీల్ ఇవన్నీ ఉంటాయి. సో అది ప్రూవ్ అయిన రోజున నన్ను మళ్ళీ అందరూ అదే అడుగుతారేమో తెలియదు. మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏ మూవీకి తీసుకున్నారు అంటే ఎంత అనేమన్నా? అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు మోహన్ బాబు గారి సినిమా చేస్తున్నప్పుడు నీకు ఈ సినిమాకి ఏమేమి ఉన్నాయో 8 మంది ఉన్నారు అని చెప్పారు. ఓకే అని ఒకరోజు షూటింగ్ జరుగుతుంటే అతను ఎలా వస్తున్నాడు అన్నాడు. తనే ఆటోలో వస్తున్నాడండి అని అంటే తనకి దారి ఖర్చులకు ఒక 500 రూపాయలు ఇవ్వు ఎవ్రీడే అని అన్నాడు. అలా ఫస్ట్ డే వెళ్ళిపోతే ఏమైట్రా అని చెప్పి 500 క్యాషియర్ ఇచ్చాడు. ఏ మూవీ సార్? యమజాతకుడు అన్న. ఓకే 500 ఇచ్చాడు. అంటే ఆయన చెప్పాడు ముందే నాకు 8 మంది ఉన్నారు, నాకు బడ్జెట్లో ఇంకా ఇవ్వలేను. కానీ అదే ఆయన సినిమా అయిపోయిన తర్వాత అందరికీ పేమెంట్లు ఇస్తూ గోపిమోహన్కి కూడా ఇవ్వు అని చెప్పి ఒక అమౌంట్ రాశారు. యాక్చువల్గా దాని ముందు సినిమా అయిపోయింది, కేరళలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది, వెళ్ళాలి, ఒక 2000 ఉంటే ఏదో రకంగా వెళ్ళొచ్చు, ఎవరిని అడగాలి అనే టైప్లో తిరుగుతున్నాను అనమాట. కరెక్ట్గా రోడ్డు మీద వెళ్తున్నాను, ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ వెహికల్ వచ్చి ఆగి ఏంటంటే మీరు మీకోసం చెక్ రాసి తీసుకెళ్ళవేంటండి, నాకెందుకు రాస్తారని చెక్ అని అంటే ఆఫీస్కి రాశారు సార్ అని చెప్పి వెళ్ళి చూస్తే ఒక 5000 రూపాయలు చెక్ ఇచ్చారు. అసలు మన ఫెస్టివల్కి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అక్కడ నుండి కేరళ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళి చూసి అది నాకు మోస్ట్ మెమరబుల్గా ఉంటుంది. అదే కంపెనీలో పెద్ద అమౌంట్లు కూడా తీసుకున్నాను, సేమ్ కంపెనీలో అక్కడ స్టార్ట్ అయ్యి. అది మాత్రం ఎప్పుడు మెమరబుల్ 500. అలాగే మీరు ఇండస్ట్రీలోనే మీ గురించి మేము వినింది ఏంటంటే సో చాలా మొహమాటస్తురు అండ్ పెద్దగా మాట్లాడరు, చాలా సౌమ్యుడు. ఇలా నేచర్ ఉన్నప్పుడు సో ఎన్నో అంటే డబ్బులు అడగాలన్నా కానీ కొన్ని చోట్ల వదులుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అంటే డబ్బుల్లో సౌమ్యత లేదు, డబ్బులు అడగటంలో అంటే మన పని చూసినప్పుడు అవతల కూడా ఇవ్వాలని అనిపిస్తుంది కదా. మనం కష్టపడుతున్నాం, రోజు సినిమా స్టార్ట్ నుండి ఫినిష్ వరకు ఉంటున్నాం అని అన్నప్పుడు వాళ్ళే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్లు అండి ఎగ్గొట్టింది.
మోస్ట్లీ ఇచ్చారు. బయటికి చూడడానికేమో చాలా సౌమ్యుడిగా, చాలా కూల్ పర్సన్‌గా ఉంటారు. కానీ ఆ పెన్ను పెట్టి రాసేటప్పుడు మాత్రం పేల్చడాలు గాని అది ఎలా వస్తది? దానికి దీనికి సంబంధం ఉన్నదండి. ఇప్పుడు సీన్ గారు కానీ మేము కానీ అంటే సీన్ గారిలో సెల్ఫ్గా సెటైర్ ఎక్కువ ఉంటుంది. ఆయన మామూలుగా క్లోజ్ పర్సన్స్ దగ్గర ఓపెన్ అయిపోయి సెటైర్ వేస్తూ ఉంటారు బాగా. మామూలుగా ఉన్నప్పుడు మీరు చూస్తే చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. అది పక్కన మేము కలిసినప్పుడు చాలా సరదాగా ఉంటాం. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర పబ్లిక్లో ఉన్నాం కానీ మామూలు బయట చాలా క్లోజ్గా సరదాగా జోకులు వేసుకుంటూ అందరి గురించి సెటైర్లు మాట్లాడుకుంటూ అన్నీ ఉంటాయి రోజు పొద్దున్నే. లేకపోతే మనకి ఎనర్జీ ఉండాలి కదా. కరెక్ట్. నేను కోనా గారు మేమందరం కూడా బాగా ఫన్ ఎంజాయ్ చేస్తాం బేసిక్గా. అంటే సో అన్ని సంవత్సరాల ట్రావెల్ కాబట్టి ఖచ్చితంగా మంచి బాండింగ్ అనేది. ఇప్పుడు కూడా కలిస్తే ఎప్పుడైనా ఈవినింగ్ పూట్లకి సరదా కూర్చుని అవి మాట్లాడుకుంటూ బేసిక్ హ్యూమర్ ఉండాలి మనం బాడీ లాంగ్వేజ్లో ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నేను కొంచెం కథల మీద స్క్రీన్ ప్లేల మీద ఎక్కువ కాబట్టి నేను ఆ ఆలోచన కూడా ఎంతసేపు నెక్స్ట్ సినిమా ఎలా చేయాలి, ఏంటి, ఏం క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇది ఎలా డిజైన్ అయితే బాగుంటుంది, కొంచెం ఆ సీరియస్ థింకర్ నోట్ వస్తుంది అప్పుడప్పుడు. ఇంట్లో భోజనం ముందు కూడా కూర్చొని ఇట్లా ఆలోచిస్తూ వదిన గారు తినండి అనే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అలాంటి కోకొల్లలో. అమ్మో. ఓకే. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మా వైఫ్ తోటి నువ్వు ఎవరన్నా ఉద్యోగస్తుని పెళ్లి చేసుకుంటే పొద్దున్న లెగిస్తే వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ ఎప్పుడు వస్తాడు. నేను అట్లీస్ట్ నీ కళ్ళ ముందు తిరుగుతున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లోనే ఉంటూ ఆలోచిస్తూ ఉంటాం. నాకు కింద ఒక ఆఫీస్ ఉంది. సో ఆలోచిస్తూ ఉంటాం కానీ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, నేనేదో ఆలోచనలో ఉంటాను. ఆలోచనలో ఉంటుంటాను, లేకపోతే ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాం. ఏంటి నువ్వు ఉన్న ప్రెజెన్స్లో అంటే కాదు, నేను ఇప్పుడు ఇది నా వర్కింగ్ టైం. నేను ఇప్పుడు నెక్స్ట్ మధ్యాహ్నం 4 o'clock రమ్మన్నారు సిట్టింగ్కి. నేనేం చెప్పాలని ఆలోచిస్తున్నాను. అలా చిన్ని గొడవలు అయితే జరిగాయి అనమాట. ఇట్లాంటి గొడవలు ఏం లేదు అసలు మా ఇంట్లో చాలా కోఆపరేటివ్గా ఉంటారు. సో గొడవలలాగా ఏముండదు. అంటే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్, బట్ లవ్ చేసే చేసుకున్నాం. అంటే ఇష్టపడే చేసుకున్నాం. ఇట్లా పెళ్లి సంబంధం వెళ్ళినప్పుడు అది అనుకోకుండా జరిగిందండి. బట్ నేను వీళ్ళు అంటే నాకు పూర్తిగా అండర్స్టాండ్ అయిన తర్వాత చేసుకున్నాను. ఒక 6-7 నెలల తర్వాత అలా పెట్టుకుని తర్వాత బాగా ఇద్దరం అండర్స్టాండింగ్ వచ్చింది. అలాగే తర్వాత చేసుకున్నాం. కిడ్స్ సార్? 3 పిల్లలండి. 2 ఆడపిల్లలు, ఒక బాబు. 1 year old, 1.5 year old. సో ఈ గత టైం అంతా కూడా తనతోనే ఎంజాయ్ చేస్తాం. మా ఫ్యామిలీ టోటల్గా ఈ న్యూ కిడ్ తోటే ఫుల్ టైం పాస్ అయిపోతుంది. జామ్ ప్యాక్ అయిపోయింది. నైస్ సార్. అండ్ మీరు ఇప్పటి వరకు సో ఇండస్ట్రీలో మీరు సంపాదించింది ఎంత అనుకోవచ్చు? మీరు హ్యాపీగా ఉండేంతగా? అంటే డబ్బులు పరంగా అంటున్నారా? అబ్బే లేదా సార్? ఇంకా అంటే రైటింగ్ మెంటాలిటీలో ఉండే వాళ్ళకి అటు సైడ్ ఎకనామిక్స్ సైడ్ వెళ్తే అంటే తీసుకోవాలి, మనం బతుకుతూ ఉంటాం, ఏదో మినిమం అసెట్ కొనుక్కోవాలి, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ నుండి సంపాదించేదాన్ని అసెట్స్ కింద అంటే నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, కంఫర్టబుల్గా ఉంది ప్రజెంట్. కానీ ఇంకా పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి సరిపడా ఉండే లగ్జరీని నేను అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ అయ్యి సేవ్ చేసుకుని వచ్చిన మనీని వేస్ట్ చేయకుండా చూడాలనేది నా ఆలోచన. ఇటుపటి రైటర్స్గా ఉన్న వాళ్ళు ఆ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఈ పర్టికులర్ డైరెక్షన్ అనేది కూడా ఎక్కేశారు. అది ఇండివిజువల్ అండి. నేను మా ఇంట్లో ₹1 తీసుకోకుండా వచ్చాను. వచ్చినప్పుడు నేనే సెల్ఫ్గా అన్నీ అరేంజ్ చేసుకుని వెళ్తున్నప్పుడు నేను అది బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాను. ఒక 1 year పాటు ట్రై చేసుకునేవాడిని డైరెక్షన్. అవుతుంది, రావట్లేదు అని అనుకుంటే ఇమ్మీడియట్గా నా రైటింగ్లో ఏదైతే ముద్ర ఉందో అది పోకూడదని కంటిన్యూ చేస్తున్నాను. సో అలా చేస్తేనే ఇప్పుడు పెళ్ళి కూడా అయింది, ఫ్యామిలీ ఉంది ఉన్నప్పుడు చిత్తుబుత్తులాగా వెళ్ళిపోకూడదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు రైటర్స్గా వచ్చిన వాళ్ళు వెళ్ళారు అంటే అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్తారు. నాకు అలాంటి సాలిడ్ అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాలనే ఉంది. అదే 1-2 హ్యాపన్ అవునప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా రైటింగ్ సైడే వచ్చాను. ఈసారి ఇప్పుడు అంటే
ఎలాగైనా చేయాలనే మూడ్లో ఉన్నాను. అయితే అంటే కరోనా టైం అప్పుడే బాగా హోంవర్క్ చేశాను. అంటే డైరెక్షన్ చేయడానికి కొత్త ఎలా చేయాలి, టెక్నిక్స్ నేను ఎలా విజువల్గా చెప్పాలి. యాక్చువల్గా మీరు మంచి విజువల్ థింగ్ని చూస్తారు నా సినిమాలో పర్టికులర్. అంటే ఇప్పుడు మీరంతా మాట్లాడుతుంది రైటింగ్, క్యారెక్టర్స్ ఇట్లా కదా. నా సినిమాలో విజువల్గా కూడా బాగుండేటట్టుగా నాకు సినిమాటోగ్రఫీ మీద ఆర్ట్ మీద వీటి మీద అవగాహన ఉంది. అంటే నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ రైటింగ్ కానప్పుడు అంతా ఇక ఆ పని మీద ఉండేవాడిని. ఇంట్లో కూర్చుని దాన్ని స్టడీ చేయటం, పుస్తకాలు చదవటం, అలాగే సినిమాలు ఎక్కువ చూస్తానండి. ప్రయత్నంగా అన్ని వరల్డ్ వైడ్గా అన్ని చూస్తాను. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు సార్? లేదండి, స్టేబుల్గా ఉండాలని ప్లాన్ చేశాను. కాదు, ఆ కాన్సెప్ట్ కానీ ఏదో విజువల్ వండర్గా కూడా ఉండాలనుకున్నాను. అంటే విజువల్ ఉండంటే సింపుల్ కదే, దాన్ని నేను విజువల్గా బాగా చెప్తాను. మీరు బాగా ఐ ఫిస్ట్గా చెప్పారు అనే స్టైల్కి తీసుకెళ్ళాలనేది నా మీ మార్క్ అనేది చూపించాలనేది అంతే. రవితేజ గారితో మీరు చాలా మూవీస్ అనేది కూడా చేశారు. 2-3 సినిమాలు చేశాను. రవితేజ గారితో చేసిన మూవీస్లలో అప్పుడు ఒక డిఫరెంట్ అనేది ఉండేది, అండ్ టైమింగ్ కానీ హిట్స్ కానీ అన్ని ఎవ్రీథింగ్. కాకపోతే ఈ రీసెంట్గా వస్తున్న రవితేజ గారి మూవీస్లో మిస్ అవుతుంది ఏమనుకోవచ్చు? ఏం లేదండి, ఆయన కూడా మారుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా కొన్ని కొత్తగా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది అందరూ చేయాలి, ఆయన చేశారు కొన్ని. అంటే ఆయన ఇమేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయన మంచి కామెడీ పండిస్తారు, ఆయన ఎనర్జీ బాగుంటుంది, అది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక బల్బ్ సినిమా చూసినా, ఒక క్రాక్ సినిమా చూసినా, కృష్ణ, ఆయన పాత్ర ఈడియట్, అమ్మనాన్న తమిళమ్మాయి, వెంకీ, దుబాయ్ సీను, వీటన్నిటిలోనూ ఎనర్జీ ఉంటుంది. ధమాకా రీసెంట్గా వచ్చింది, దాంట్లో ఆ ఎనర్జీని కోరుకుంటున్నారు. వింటేజ్ రవితేజని కోరుకుంటున్నారు. ఇప్పుడు మా సీను గారికి కూడా అదే ప్రాబ్లం, వింటేజ్ సీను వాటిని కోరుకుంటుంటారు అందరూ. అవును సార్, అక్కడ మేము మొన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అదే అడిగాం అనమాట, వింటేజ్ సీను వైట్ల గారు ఇస్ బ్యాక్, అదే కావాలి మాకు అని అంటుంటే. నాకేంటంటే సీను గారు రవితేజ కాంబినేషన్ అలరల్గా ఉండేది. అదే అంటే మళ్ళీ ఒకటి ప్రాపర్ది చేస్తే, కొత్త తరహాలో చేస్తే ఎలా ఉంటుంది అనేది ఉంది. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాంటిది? ఈయన టైమింగ్ అంటే ఆయనకి ఇష్టం, ఆయన టైమింగ్ అంటే ఈయనకి ఇష్టం. ఒకటి కుదిరితే, ఒక స్క్రిప్ట్ కుదిరితే చేయాలని. అంటే మాకు చాలా ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన. అంటే ఏ కథ వేసుకున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగినింగ్ డేస్లో ప్రతిదీ రవితేజ టైప్లోనే అనుకునేవాడిని రాసుకుంటే. అంటే అప్పుడే ఎనర్జీ, అంటే ఆయన అనగానే స్క్రిప్ట్లోనే ఒక ఎనర్జీ వచ్చేస్తూ ఉండేది. మాకు చాలా ఇష్టం ఆయన టైమింగ్. అది ఏదన్నా సినిమా చూసింగానే ఫస్ట్ మెసేజ్ పెట్టేస్తాను, నాకు నచ్చింది అని చెప్పి. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. సో యాజ్ ఎ రైటర్గా రీసెంట్గా వచ్చిన మూవీస్లలో ఒక మూవీ ఆడియన్గా కానీ యాజ్ ఎ రైటర్గా కానీ మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి సార్? బేసిక్గా అండి, ఎప్పుడు మనం ఎలాంటి సినిమాలు చేసినా కూడా గుడ్ సినిమా ఏదైనా వచ్చిందన్నప్పుడు మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం. రైట్. అంటే మనం ఇది నిజంగా వాళ్ళు బాగా చేశారు అని. సీతారాము అలాగా నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అలాగే మనం సినిమా నాకు బాగా నచ్చింది, నాగార్జున గారు 3 జనరేషన్. ఊపిరి సినిమా బాగా నచ్చింది. అలాగే మంచి సినిమాలు ఈ మధ్యకాలం శ్యామ్ సింగ్ రాయ్, తర్వాత జెర్సీ, మహానటి, ఇలాంటి సినిమాలు. అంటే అవి కాన్సెప్ట్ యూనిక్గా కొత్తగా ఉంటున్నాయి, రెగ్యులర్గా ఉండవు, రన్ ఆఫ్ ఏ మిల్ స్టఫ్ కాదు. సో అవి చూసినప్పుడు చాలా కొత్తగా తీశారు, బాగుంటుంది. అంటే దానికి ఒక స్టైల్ ఆఫ్ ఇది ఉంది. అంటే మాకు ఒక స్టైల్లో వచ్చాం కాబట్టి మేము ఇట్లా వెళ్తా ఉన్నాం. వాళ్ళు చేసినప్పుడు మాకు అవి కొత్తగా ఎనర్జీ ఇస్తూ ఉంటాయి చూసినప్పుడు. ఇంకా చాలా కొత్తగా తీశారు, బాగా తీశారు అని అట్లా నా ఫేవరెట్స్ అండి. వండర్ఫుల్ సార్. దానికైతే ఒక పక్క మీ ఒక రైటింగ్ అనేది కూడా చూపిస్తూ అండ్ ప్రజెంట్ జనరేషన్ కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ ముందుకెళ్తూ అది కూడా నేర్చుకుంటూ కూడా వెళ్తున్నారు చూసారా. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. అంటే నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నేను అలా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఓకే సార్, అవకాశాలు కొన్నిసార్లు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకదు. కానీ నేను ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పి వెళ్ళాను. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం దశరథ్తో పనిచేసే అవకాశం వచ్చింది, అప్పుడు సంతోషం. తేజ గారితో పనిచేసినప్పుడు నేను చేశాను. ఇప్పుడు వెంకీ సీను గారితో వచ్చింది. అప్పుడు ఏంటంటే కొంచెం రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలంటే సీను గారు కమర్షియల్గా సక్సెస్ అయ్యారు అప్పుడు. సో ఆయనతో ట్రావెల్ అయితే నాకు
రెగ్యులర్గా అంటే సినిమాలు చేస్తూ నాకు ఇష్టం సినిమాల్లో ఉండటం. ఇప్పుడు కూడా నేను అలా అడాప్ట్ అయ్యి కంటిన్యూస్గా నాకు ఎనర్జీ ఉన్నంత వరకు సినిమాలే చేయాలనేది. ఎందుకంటే ఎప్పుడో 8th క్లాస్ దగ్గర నుండి అలవాటైన ఆ సినిమా వీవింగ్, సినిమాల గురించి మాట్లాడుకుంటాం, అది బ్లడ్లో ఉండిపోయింది ఇప్పుడు. సో ఇన్బిల్ట్ అది చేస్తూ ఉండాలి ఎవరితో అయినా కానీ. ఇప్పుడు అందుకని కొత్త సినిమాలు చూసినా కానీ దాంట్లో ఏ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఎక్కడ వాళ్ళు హై పాయింట్ తీసుకున్నారు, దేని మీద బ్యాంక్ అయ్యారు, ఈ కథను చెప్పిన విధానం ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ నాకు ఒక రకంగా ఐ లెసన్స్ అనుకోవాలి. అండ్ ఇప్పుడు మరి November 8th కూడా సో మీరు స్టోరీ అందించిన మూవీ ధూమ్ధామ్ వచ్చేస్తుంది. అది ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు? అంటే గొప్పగా ఇదని కాదు కానండి, నేను 1 గంట ప్లే ఉన్న కథ ఒకటి అనుకున్నాను. ఆ ప్లే ఎలాగైనా జనాలకు చెప్పాలి. ఒక పెళ్లిలో జరిగినటువంటి ఒక ధూమ్ధామ్ మ్యాటర్, అక్కడ క్యారెక్టర్స్ ఇవి చెప్పాలి. దీనికి సరే మనకి ఇలా రామ్ కుమార్ గారు వచ్చి అడిగారు చేతన్తో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని, ఇలా ఉందనుకుని చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాగుందండి, ఇది బాగుంది, ఇది మీ కరెక్ట్గా ఆలోచించారు, ఇలా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే స్టైల్ ఆఫ్ మూవీ వచ్చి చాలా కాలం అయింది, చేద్దామని చెప్పారు. సో అలాగే దాంట్లో వెన్నెల కిషోర్, తర్వాత రమణ రాజు గారు, గోపరాజు రమణ గారు, సాయి కుమార్ గారు, అందరూ మంచి స్టార్ క్యాస్ట్నే పెట్టారు. బెనర్జీ గారు ఉన్నారు, వినయ్ వర్మ గారు ఉన్నారు, సాయి శ్రీనివాస్ గారు, గిరిధర్, ఈ క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ 90% పొందుతాయండి. మీరు చూస్తే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పెళ్లిలో మనమైతే అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ని మనమైతే చూసి ఎంజాయ్ చేస్తామో అంటే పెళ్ళికి ఆ ప్రాసెస్ లో జరిగే ఇదనమాట. ప్రాసెస్ లో అంటే ఇప్పుడు అన్ని మెహందీ ఫంక్షన్ అని, సంగీత్ అని, డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇలా అంటున్నారు కదా. సో అట్లా ఒక రిసార్ట్లో వెడ్డింగ్కి వెళ్ళిన ఒక బ్యాచ్, దాని మధ్య జరిగిన ఈవెంట్లు ఎక్కడ గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా వెన్నెల కిషోర్ ఎంట్రీ దగ్గర నుండి అయితే అసలు ఫుల్ హిలేరియస్గా ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ అన్నీ అలా కుదిరినాయి. అంటే ప్రీమియర్స్ చేస్తే కూడా మంచి రెస్పాన్స్ అనేది, చాలా మంచి రెస్పాన్స్. ఫ్యామిలీస్ బాగా, లేడీస్ అంత నవ్వటం నేను ఎప్పుడు చూడలేదు. చాలా ఎంజాయ్ చేశాం. విజయవాడలో మొన్న వేసినప్పుడు అందరూ చాలా వైల్డ్, అంటే కొన్ని పర్టికులర్ ఎలా ఉంటుందంటేనండి, డైలాగ్తో కాకుండా వీడిని చూసినప్పుడు ఒక రియాక్షన్ ఇవ్వాలి, ఆ రియాక్షన్కి థియేటర్ అంతా గొల్లుమనాలి. దాన్ని నేను ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేశాను, అంటే కామెడీలో. అది బాగా వైల్డ్ రియాక్షన్ వచ్చిందండి థియేటర్, అది హ్యాపీగా అనిపించింది. అదే ఇప్పుడు కొత్త హీరో కాబట్టి కలెక్షన్స్ ఎలా ఉంటుంది, కొంచెం క్రౌడ్స్ కనుక సినిమాకి వచ్చారు అని అంటే భయంకరంగా ఎంజాయ్ చేస్తారండి. అది ఒక ఫుల్ మీల్స్ పెట్టి పంపించారు. అసలు మంగ్లీ సాంగ్ ఆ టైంకి వచ్చేటప్పటికే చాలా హై వచ్చేసింది సినిమాకి. అందరు చూసిన వాళ్ళందరూ అదే ఫీల్ అయ్యారు. అది మీరు కూడా రేపు చూసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోల్డెన్ విషయాలు అండ్ మీ జర్నీ ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గైస్, మరి గోపీమోహన్ గారి యొక్క జర్నీ అనేది కూడా మనం చూసాం కదా. గోల్డెన్ మూవీస్ అనేది కూడా ఎలా ఆ క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు అనేది కూడా చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.